ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మందు కొడతాను, ఎప్పుడు కొడతాను. అమ్మా తల్లి, ఇప్పుడే నేను తలుచుకుంటున్నాను. గంప నెత్తి మీద పెట్టుకుని మహాలక్ష్మిలాగా ప్రత్యక్షం అయిపోయావు. నా తల్లి నీకు 100 ఏళ్ళు. ఏంటైంది నాన్న? ఏంటి ఏమవడం ఏంటమ్మా, నీకు పెళ్లి సంబంధం వచ్చింది నాన్న. అమ్మా నీకెప్పుడు పెళ్లి చేస్తానా, ఎప్పుడు ఈ గుండెల మీద కుంపడి దించేసుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. నీకు తెలుసు కదా నేను అసలు సెంటిమెంటల్ పెళ్ళని. అమ్మా మరి పెళ్లి సంబంధానికి వస్తున్నారంటే వాళ్ళకి మర్యాదలు అయ్యి చెయ్యాలి కదా, మనం అయ్యి పెట్టాలి కదా. మరి అందుకని కొంచెం అదే ఖర్చులు అవుతాయని. ఎంత కావాలేటి? ఎంతమ్మా నీ చేతిలో ఎంత ఉంటుంది, మిగతా నాన్న చూసుకుంటాను. సరిపోతుందా? మరి నేను వస్తానమ్మా, నువ్వు తొందరగా రెడీ అయిపో, బూందీ ఒకటికి వచ్చేస్తాను. దండాలు 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 దండాలు. ఏ ఊరు బాబు మీది? మా ఊరు వెళ్ళిపోచ్చేసినారు. ఇంతకీ ఎందుకు వచ్చినారు? రేటి మా అబ్బాయిని తాండవరామూర్తి గారు అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. తాండవరామూర్తి గారు ఇల్లు ఎక్కడ? ఆడి కూతుర్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఏంటండి అది పెద్ద రోగిస్తే బాబు 2 నెలలు చచ్చిపోద్ది. అమ్మో, ఈ చెత్త సంబంధం మనకెందుకు? పోదాం పదండి. ఆ తాండవరామూర్తి గారు నేనే అని వీళ్ళకి తెలదు. అమ్మాయి పెళ్లి సంబంధానికి వస్తున్నారని బూందీ పట్టరమ్మంది. బ్రాండీకి వాళ్ళకి కరెక్ట్ సరిపోద్ది. చంద్రరావు గారు నమస్కారం. ఏంటి ఎలాగెళ్ళిపోచ్చేసినారు? తాండవరామూర్తి, ఆ పిల్ల నీ కూతురేనా? నా కూతురే. నువ్వే కన్నావా? నేనే కన్నాను. ఒరిజినేనా? ఏం డౌటా? సక్రమ సంబంధమేనా? సక్రమ సంబంధమేనండి బాబు. ఆ పిల్ల నీకు సక్రమ సంబంధానికే పుడితే ఆ పిల్ల సంబంధం జరగొడతావిరా? ఏండి ఇప్పుడు నా కూతురు వయసు ఎంత అనుకుంటున్నారు? నువ్వు చెప్పాలి. 20 ఏళ్ళు. మరి నా భ్రాంతి సంబంధం 40 ఏళ్ళు. 20 ఏళ్ళ సంబంధం కోసం నా 40 ఏళ్ళు భ్రాంతి సంబంధం వదిలిమంటారు ఏంటండి? రామూర్తి, నీకు నీ కూతురి మీద ప్రేమ కంటే ముందు మీదే ప్రేమ ఎక్కువ అనమాట. పొలంలో మొక్కేస్తే మనం ఆ మొక్కను తొక్కడానికే బాధపడతాం రా. కూతురు జీవితం కూడా చూడకుండా మొక్కలా తొక్కేస్తారా మందు బట్టల కోసం? నేనే నా కొడుక ఇండియాలో పెద్ద బేవర్స్ నా కొడుకుని అనుకుంటున్నా. నాకంటే బేవర్స్ నా కొడుకురా నువ్వు. ఏమండి ఇప్పుడు నా కూతురికి పెళ్లి చేసి నేను అత్తరెడ్డి పంపించేస్తాను. అది సుఖంగానే ఉంటది. మరి నా సుఖం మాట ఏంటండి బాబు? నీ సుఖం కావాలన్నమాట. మరి అంతే కదా. ఇదిగోరా నీ సుఖం. అమ్మో ఎవడు చిన్నారావు గారు, మీరు దేవుళ్ళండి బాబు. తాగాయి తాగినా? దేవుడు చెబుతున్నాడు తాగాయి. శబాచాయ్, మీరు చెప్పడం తాగకపోవడం. ఆపో, మూత పెట్టావు. పెట్టే మూత పెట్టానా? అరే తాండవరామూర్తి, ఈ రోజు నుంచి నువ్వు చచ్చిపోయేదాకా ఈ మందు, బట్టలు, తిండి అన్ని నేనే చూసుకుంటా. సేమ్ టైం ఈ రోజు నుంచే మీ అమ్మాయిని నేను చూసుకుంటా. చూసుకుంటారా చేసుకుంటారా? అరే చేసుకుంటే కష్టపడాలరా, చూసుకుంటే సుఖపడొచ్చు, సుఖ పెట్టొచ్చురా. బాబు శనివారావు గారు, నా కూతురు పెళ్లి లేకుండా ఉండిపోయినా పర్లేదు గాని దాన్ని ఉంపుడుగెత్తిన మాత్రం చేయకండి బాబు. ఐఎమ్ సెంటిమెంటల్ ఫెలో. అరే రామూర్తి, నేనెంత పెద్ద బేవరసోడ్ను అంతకంటే నువ్వు పెద్ద బేవరసోడి కదా. అంతే మరి. నువ్వెంత సెంటిమెంటల్ ఫెలోవో అంతకంటే పెద్ద సెంటిమెంటల్ ఫెలో ఉండరా. అంతే కదా. ఒరేయ్ నువ్వు ఈ రోజు మీ అమ్మాయిని తీసుకొని నా మకాన్ దగ్గరికి రా. నేనంత సెంటిమెంటల్ ఫెలో ప్రాక్టికల్ గా చూపిస్తాను రా. అంతే అంటారా? మరి ఐఎమ్ ఆల్సో సెంటిమెంటల్ ఫెలో రా. అవును అంతే కదా. తొందరకెళ్ళు. కాదండి బొంగులో సెంటిమెంట్ నా కొడక తాండవరామూర్తిగా. ఈ జీవితంలో నాకు పెళ్లి కాదు. దేవుడా, ఈ దుర్మార్గుడి చేతిలో మా నాన్న పెడుతున్నాడు. ఈయన్ని పెళ్లి చేసుకునే కన్నా సావడమే మేలు. నేను చచ్చిపోతాను. నన్నెందుకు బతికించారండి? నన్నెందుకు బతికించారు? పెళ్ళి ఒక నేను ఏడుస్తుంటే నన్ను సావనివ్వండి. దేవుడు జీవితాన్ని ఇచ్చింది ప్రేమించడానికి, ప్రేమింపబడటానికి, పెరిగి దానిలా చావడానికి కాదే పిచ్చిదానా. బతుకు బతుకు పోరు చెయ్యి. మీకేటండి, మీరు మాటలు ఎన్నైనా చెప్తారు. నేనెంత కుమిలిపోతున్నానో మీకేంటి తెలుసు? కన్న తండ్రి నా పెళ్లి సడగొడుతున్నాడు. ఇవాళ మీ తమ్ముడు మా అయ్య కలిసి నా జీవితం నాశనం అయిపోతున్నారు. ఇక నేను ఎందుకు బతకాలి? అయినా నా జీవితాలు కలిసి చేసుకోవడానికి మీరెవరు? మీరు ఆరుస్తారా తీరుస్తారా? ఆరుస్తాను తీరుస్తాను అనే పెద్ద మాటల్ని మాట్లాడను, కానీ నీతో జీవితాన్ని పంచుకోవటానికి నేను సిద్ధం. నీకిష్టమేనా? ఏమండి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అంతకంటే మహాభాగ్యమా? కానీ ఒక్క మాట, నేను నిన్నెంతగా ప్రేమిస్తానో నా ప్రజల్ని,
ఈ ప్రకృతిని అంతే గొప్పగా ప్రేమిస్తా. వాళ్ళకు మాత్రం ఎప్పుడు ఎదురు రావద్దు. మళ్ళీ వరండి, మీ తను పెళ్లి చేసుకోవడమే నా అదృష్టం. మీ దారికి ఎప్పుడు నేను అడ్డు రానండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. పద నాన్న, ఈ ఇంటికి ఎవరు వచ్చారో చూడు. పెద్దోడా, అమ్మా నాన్నతో చెప్పవే ఈ సంబంధం వద్దని. అది గాలిదే, నాకు తెలిసే అది పెద్ద గాలి డమ్ము. నువ్వు వల్లకూర నాయనా, మీ అయ్యి ఉంటే బాధపడతాడు. పొలకో. ఏరా పెళ్లి చేసుకుంటున్నావా? ఎవరిని? దీనే. ఆహా, మేమేదో నీ పెళ్లి ఆకాశమంత పందిరేసి భూదేవంత పీటేసి పెళ్లి చేద్దాం అనుకుంటే, మరి ఇదిగో ఓ కులము గొత్తము లేని దాన్ని, ఓ తాగుబోతు కూతుర్ని, ఓ తిరుగుబోతు దాన్ని పెళ్లి చేసుకుంటాను అంటావా? నువ్వేదో చిన్న పిల్లాడివి, తెలియకుండా దీని ఇంటి కోడలు చేద్దాం అనుకున్నావే అనుకో, మరి ఈ ఇంటి పెద్ద ఆయన బుద్ధెక్క పోయిందంట. అమ్మమ్మా, మా తండ్రి నీలా జేబు చూడ్డే, జేబు వెనక దాక్కున్న గుండెను చూస్తాడు. ఆ భగవంతుడు నీకు గర్భసంచికతో పాటు ఒక డబ్బు సంచి కూడా ఇచ్చాడు. అందుకే ఆడపిల్ల జీవితాన్ని కూడా డబ్బులతో లెక్కేస్తున్నాం. అమ్మమ్మా, కర్మ చండాలత్వం తప్పితే జాతి చండాలత్వం ఉండదే. మా తండ్రి చిన్నప్పుడు ఈలతో పాటు, రే పెద్దోడా, ఎప్పుడైనా సరే మనం మనిషి కులస్థులం, మనసు మతస్థులం, మనిషి అన్న ప్రతి ఒక్కడు మన బంధువేరా అన్నాడు. అదే ఆ నమ్మకంతో ఆయన పెంపకం ఎప్పుడు తప్పు చేయదన్న నమ్మకంతో గుణంలో గోదారంత గొప్పదాన్ని ఈ ఇంటికి తీసుకొచ్చా. నా తండ్రి ఆశీర్వదిస్తాడే. పెద్దోడా, తమ్ముడు చేత కన్నీటి బొట్టు రాల్చిన ఈ అమ్మాయి నుదుటున కళ్యాణ బొట్టు పెడుతున్న నిన్ను చూసి నేను గర్విస్తున్నానురా. నీవు తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకం ఎవరు చెప్పినా నేనే కాదు, ఈ ఊళ్ళో ఎవడూ కూడా ఒప్పుకోడురా. ఒప్పుకోడంతే. శబాష్. అమ్మా, వెంటనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. ఎక్కడ మీ నాన్న? ఇక్కడే ఉన్నాను ఎమ్మెల్యే గారు. తాండవరామూర్తి ఈనాటి నుంచి మన ఇద్దరు వియ్యంకుడు. బాబు గారు. ఎస్. చూడండి మిత్రులారా, తడ నుంచి ఇచ్చాపురం వరకు ఇదంతా కోస్టల్ కారిడార్. దీన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం మన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. మన పారిశ్రామికాభివృద్ధి పాలసీలో భాగంగా ఇప్పుడు సోమేశ్వరంపేటలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేయడం జరిగింది. కాబట్టి సోమేశ్వరంపేటలో పెట్టబోయే ఈ పవర్ ప్లాంట్ కి మీరందరూ సహకరించాలని మరీ కోరుకుంటున్నాను. థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతుంటే మన సోమేశ్వరంపేటలో వాళ్ళు ఎలా పెడతారు? వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళు నరికి పోగులు పెట్టాలి. రాస్కల్స్. ఎట్టే పరిస్థితుల్లో ఇక్కడ థర్మల్ ప్లాంట్ పెట్టడానికి వీల్లేదు. అవును, వీల్లేదు. ఆగండి. ఎస్ సోదరులారా, బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్స్ వల్ల జరిగే అనర్థాల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థను నియమించింది. ఆ సంస్థ సీరియస్ గా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ సంస్థ పేరే నీరి అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్. ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఈ బొగ్గు ఆధారంగా ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ ఏదైతే ఉందో దాని నుంచి వెలువడే వ్యర్థం చాలా ప్రమాదమైంది. ఆ బొగ్గులో ఉన్న భారీ ఖనిజాలైన పాదరసం, సీసం, బొరాన్, ఆర్సెనిక్ ఖనిజాలు భూగర్భ జలాల్లో కలిసి నీటిని కలుషితం చేస్తున్నాయి. ఈ నీటిని మనుషులు గాని జంతువులు గాని తాగితే విషపూరితం అవుతారు. దీనికి గొప్ప ఎగ్జాంపులే జపాన్. ఆ జపాన్ లో సేమ్ బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్ వల్ల మినిమిటా అనే ఒక వ్యాధి వచ్చి కొన్ని వేల మంది చచ్చిపోయారు. కొన్ని వందల ఊళ్ళు నాశనం అయిపోయాయి. నాట్ ఓన్లీ ఇన్ జపాన్, అమెరికా, ఎంటైర్ యూరప్ ఖండం ఈ బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్స్ నిషేధించడం జరిగింది. బొగ్గు నుంచి వెలువడే వ్యర్థ భారీ ఖనిజాల్లో బురాన్ చాలా ప్రమాదమైంది. అది కలిసిన నీరు తాగడం వల్ల మనిషి విషపూరితం అవుతాడు, జీవత్యం అవుతాడు. అది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా దాన్ని గుర్తించడమే కష్టం. అలాంటి దాన్ని నిర్మూలించడం ఇంకా కష్టం. ఇంత తెలిసినా నీరి ఇచ్చిన రిపోర్టును పక్కన పెట్టి
కొంతమంది స్వార్థం గురించి ఫర్ సంబడీ సేక్ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనందరి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఈ కోస్టల్ కారిడార్ మొత్తం ఈ థర్మల్ ప్లాంట్ తో నింపి కొన్ని లక్షల మందిని చంపబోతున్నారు. కొన్ని వందల ఊళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు అనుకుంటే మనం చచ్చిపోవాలా? చచ్చిపోవాలా? అందుకే మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం, మనల్ని మనమే కాపాడుకుందాం. అలా కాపాడుకోవాలంటే ఇప్పుడే ఇక్కడే పర్యావరణ రక్షణ పోరాట సమితిని ఏర్పాటు చేద్దాం. దానికి అధ్యక్షులుగా డాక్టర్ కృష్ణమూర్తి గారు, ఉపాధ్యక్షులుగా గౌరవ ఢిల్లీరావు గారు, ప్రధాన కార్యదర్శిగా శరత్ గారు. ఆగండి మిత్రులారా, ఆగండి. బాబు, ఈ కార్యదర్శి పదవి అన్నది చాలా బాధ్యతతో కూడుకున్నది. దానికి మీరే సమర్థులు, మీరే ఆ పదవిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏమంటారు మిత్రులారా? ఓకే ఓకే, తప్పకుండా ఈ బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. సోమేశ్వరంపేటలో పవర్ ప్లాంట్ పెట్టడానికి మనకు అన్ని రకాల పర్మిషన్లు వచ్చేసాయి. కలెక్టర్ గారు కూడా ఆ బీల వ్యవసాయానికి పనికిరాదు, పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు అని అనుమతి కూడా ఇచ్చేశాడు. ఎలాగో కేబినెట్ మీటింగ్ లో మనం డిసైడ్ చేసేస్తున్నాం. మీ అందరికీ ఆమోదమే కదా? థాంక్స్. ఇక మీరు వెళ్ళొచ్చు. కలెక్టర్ గారు ఒక్క నిమిషం సార్, ఆ క్లియరింగ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇదిగోటి. థ్యాంక్ యూ. మీ లిమిట్స్ ని మించి పర్మిషన్ ఇచ్చేశారు. మీ రుణం ఉంచుకోర్లేండి. మిమ్మల్ని ఎలా సాటిస్ఫై చేయాలో వాళ్ళకి తెలుసు. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇక హ్యాపీగా పనులు మొదలెట్టండి. మీకేం వచ్చినా చూసుకోవడానికి నేనున్నాను. థ్యాంక్ యూ సార్. ఏం చూస్తాడు? మంత్రి గారు ఏం చేస్తాడు? హైకమాండ్ పిలిస్తే ఢిల్లీ పరిగెత్తాడు, దొబ్బేమంటే హైదరాబాద్ తిరిగి వస్తాడు. ఇక్కడ నేనున్నాను సోమేశ్వరపేటలో. నేనే చూసుకోవాలా? మీరు నన్ను చూసుకోవాలి కదా? ఎస్ ఎస్, మీకండగా మావాడు ఉంటాడు, అతన్ని మాత్రం మీరు చూసుకోవాలి. షూర్ షూర్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ రాజా. తమ్ముడు, ఏంటి చెప్పు? థర్మల్ ప్లాంట్ మన ప్రాంతానికి వస్తే ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో నీకు తెలుసురా. ఆ మంత్రి మాటలు విని ఈ కుట్రలో నువ్వు ఒక భాగం కావద్దురా. మా ఉద్యమాన్ని నీరు ఖర్చొద్దురా. నా మాట వినరా తమ్ముడు. వెన్ను 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 చచ్చిన వెన్ను. తమ్ముడు, ఆ ఏంటి? చిన్నప్పుడు నిన్ను ఈ భుజాల మీద పెట్టుకుని తిప్పానురా. అన్నయ్య, చెట్టు చివరనున్న పండు కావాలి అంటే కోసుకొచ్చి ఇచ్చానురా. బిల్డింగ్ మీద నుంచి చందమామను చూసి అన్నయ్య నాకు అది కావాలి అంటే అది రాదని తెలిసి కూడా నీ సంతోషం కోసం అక్కడి నుంచి దూకి కింద పడ్డానురా. జీవితంలో చిన్నప్పటి నుంచి నీకు ఏం కావాలంటే చేశానురా. మొట్టమొదటిసారి నిన్నొక్కటి అడుగుతున్నానురా. దయచేసి ఆ థర్మల్ ప్లాంట్ కి సపోర్ట్ చేయొద్దు. అన్నగా అడుగుతున్నానురా. ఏంటి సెంటిమెంట్? ఏంటమ్మా సెంటిమెంట్? ఎస్, సెంటిమెంటేరా, సెంటిమెంటే. రేయ్, అన్నదమ్ముల మధ్య సెంటిమెంటు, అక్క చెల్లెళ్ల మధ్య సెంటిమెంటు, తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంటు, వీటన్నిటికీ మించి ఈ పేల తల్లితో ఉన్న సెంటిమెంటు, పాడి పంటలతో పశు పక్షాదులతో మనకున్న సెంటిమెంట్, ఈ గంగమ్మ తల్లితో మనకున్న సెంటిమెంటు, ఈ ఉద్దానంతో మనకున్న సెంటిమెంట్ రా. ఆడెవడో మంత్రి చెప్పిన మాటలు విని వాడి మోచేతి కింద నీళ్లు తాగి ఈ ఉద్యమానికి వెన్ను పట్టుపడిచి చరిత్రహీనుడు కాకురా, చరిత్రహీనుడు కాకు. సోమేశ్వరంపేట ఎప్పుడు సోమేశ్వరంపేట లాగే ఉండాల్సిందేనా? మన ముత్తాతల కాలం నాడు మనూరు ఇలాగే ఉంది, మన తాతల కాలం నాడు మనూరు ఇలాగే ఉంది, మన బాబు కాలంలో మనూరు ఇలాగే ఉంది, మనం చిన్నప్పుడు మనూరు ఇలాగే ఉంది. మనూరు డెవలప్ కానక్కర్లేదా? సోమేశ్వరపేటని హైదరాబాద్ లో అమీర్పేట లాగా, హైదరాబాద్ లో బేగంపేట లాగా, హైదరాబాద్ లో కోకాపేట లాగా డెవలప్ కావాలని కోరుకున్నా తప్ప ఇవన్నీ పక్కన పెట్టి సెంటిమెంట్, అటాచ్మెంట్, టెంపర్మెంట్ గా మాడతావేంటి? నిజంగా తమ్ముడు మన ప్రేమ ఉంటే చెప్పావుగా చిన్నప్పుడు, నీకోసం ఆయేసా, ఉప్పేసా, పప్పేసా, మేడెక్కా, దూకా, కాడెర కొట్టుకున్నానన్నావు. ఇప్పుడు అడుగుతున్నా తమ్ముడిని ఆ థర్మల్ ప్లాంట్ తెచ్చి సోమేశ్వరపేట సంఖ్యలో పెట్టు. మనూరు సెంటర్ లో మహానుభావుడు గౌతులెత్తన విగ్రహం పక్క బతికుండగా నీ విగ్రహం పెట్టిస్తా. బ్రతికుండగా ఏ మనిషికి విగ్రహాన్ని పెట్టరా,
కానీ నువ్వు నా విగ్రహాన్ని పెడతానన్నావంటే నా చావును కోరుకుంటున్నావు. నా చావును కోరుకోవటం అంటే ఉద్యమాన్ని చంపాలనుకుంటున్నావు. ఏయ్! నేను చేస్తున్న యుద్ధం ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, ఇద్దరు అన్నదమ్ముల మధ్య కాదు. నేను చేస్తున్న యుద్ధం ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం ఇది. ఈ థర్మల్ ప్లాంట్ల గుత్త పెట్టుబడిదారుల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. బహుళ జాతి కంపెనీల నుంచి ముడుపులు గుంజుతున్న మంత్రులకి, ఆ మంత్రులకి తాబేదారులుగా ఉన్న నీలాంటి తొత్తులకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఓ ఏం పీక్కుంటావో పీక్కో. అంకుల్, మన ఏరియాలో ఎకరం పొలం ఎంత? ఎంత ఉంటది? 1,00,000 రూపాయలు ఉంటది. ఎకరం 10 లక్షలకు కొట్ట. 10 లక్షలా? ఇంత రేటు పెట్టుకునే ఆ ఎదవెవడయ్యా? నేనే ఆ విధవని. ఆ విధవని నా కొడుకు నేనే. చిన్నవరం చెప్పేసి ఆ విధవని నేనే. నువ్వా? అవునరా చిన్నల్లుడు, ఇంత భూ నీకెందుకురయ్యా? ఏమయ్యా, థర్మల్ ప్లాంట్ వాళ్ళు నా నెత్తి మీద కూర్చున్నారు, వాళ్ళకి అమ్ముకుంటాను. నీ సంగతి తెలుసు. నా దగ్గర సెంటు భూమి కూడా లేదో, ఎవడు అమ్మి ఉన్నట్టు. నువ్వు బ్రోకర్ గా మారిపోవయ్యా. ఏటన్నావా? బ్రోకర్ గా మారిపో. ఏటయ్యా నన్ను బ్రోకర్ గా మారమంటున్నావు? నాకు తెలియ కొడుతున్నా. అరే నీకు ఎంత ఊపు వచ్చిందంట? లేకపోతే కూర్చో. ఆ. ఏమయ్యా, బ్రోకర్ అంటే ఆ టైప్ బ్రోకర్ కాదు. ఆ, రియల్ ఎస్టేట్ ఆ, మీడియేటర్, ఆ, అవతార విత్తు, ఆ, బ్రహ్మాండమైన డబ్బులు. ఎకరం అమ్ము ఆ. 1,00,000 ఇస్తా. ఆ? 10 ఎకరాలు అమ్ము ఆ. 10 లక్షలు ఇస్తా. ఆ. 100 ఎకరాలు అమ్ము ఆ. 1 కోటి ఇస్తా. ఆ. 1000 ఎకరాలు అమ్ము ఆ. 10 కోట్లు ఇస్తా. బావు, నాన్న మీ ఇంట్లో అడుగెట్టిన కాడి నుంచి మందు మానేశాను, అబద్ధాలు ఆడడం మానేశాను, నీతిగా బతుకుతున్నాను బావు. నన్ను వద్దేండి బావు. మీరు మంచిగా మారిపోండి బావు. నాకు బ్యాడ్ నేమ్ ఉందంటారా? అవును. మంచిగా మారిపోమంటారా? అవును బావు. మంచిగా మారిపోదామని వచ్చాను. ఐఎమ్ ఏ కాంప్లాన్ బాయ్. ఇదేటిది? టేక్ దిస్ బ్రాందీ అంకుల్. వద్దు బావు, నన్ను మందు మానేసిన. అంకుల్ ఇది బ్రాందీ, మందు కాదు. ఏదైతే నాకు వద్దు బావు. బ్రాందీ అంకుల్. ఆ? అంటే మీరు కాపీ తాగటం మానేశారా? ఆ? బట్టలు వేసుకోవడం మానేశారా? ఆ. అన్నం తినడం మానేశారా? అసలు నిద్రపోవటం మానేశారా? ఆ. దీనంతకి అంకుల్ మానేస్తారు. ఇది టానిక్ అంకుల్. ఆ. అంకుల్, ఇది తాగితే నరాల్లో పవర్ వస్తుంది. ఆ. హార్స్ పవర్. ఆ. అంత పవర్ అంకుల్. అంకుల్, అబోవ్ ఆల్ దీంతో మీకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. అవునుంది. సెంటిమెంట్ ఉంది అంకుల్ మీకు. అవునుంది. అంబిక అగరబత్తి, ఆ. తాండవ రామూర్తి ఆ. బ్రాంది. అంబిక అగరబత్తి, ఆ. తాండవ రామూర్తి బ్రాంది. అవును. ఇంకేం మాట్లాడుకు, నువ్వు ఇంకేం Sentiment మాట్లాడుకు, అంకుల్. నన్ను చూసుకుంటాను కదా. Sentiment ఉంది నువ్వు అంకుల్. పలకోయా. బయటికి దూసేస్తున్నావా అంకుల్? అవునా? ఎకరా ఎంత అన్నావు? 10 లక్షలా? ఐ లవ్ యూ రాజా. గవర్నమెంట్ వాళ్ళు మందు రేటు పెంచినా, కల్తీ ముందు అమ్మినా, తాగి చస్తున్నా, ఇలాంటి నా కొడుకులు మందు మానరు. ఇలాంటి నా కొడుకులు ఉంటేనే మనకి గవర్నమెంట్ కి లైఫ్. అంకుల్, ఆ, ఎకరానికి 1,00,000 కమిషన్. ఆ, 100 ఎకరాలు అమ్మితే 1 కోటి కమిషన్. ఆ. 1000 ఎకరాలు అమ్మితే 10 కోట్లు. ఓ, సరే, సరే, సరే. 10 కోట్లు. నువ్వు కోటేశ్వరుడు అయిపోయావు. అయిపోయాను. పలాస్ కింగ్. అయిపోయాను. తాగిలో అయిపోయాను. నన్ను కోటీశ్వరుని అయిపోయాను. మందు తెలిసేవాళ్ళు పోయి భూములు కొనిపించరా. అయ్యా మంత్రి గారు, మీకు దండం పెడతా. మంత్రాలు ఆపండి, ఈ భూమి పూజ ఆపండి. ఇక్కడ వద్దు సార్, ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టొద్దు సార్. అభివృద్ధి పేరు చెప్పి విధ్వంసం చేయొద్దు. శుభమంట భూమి పూజ జరుగుతుంటే నీకు వాళ్ళంటే ఇక్కడ ప్లీజ్ ప్లీజ్ ఆపండి సార్, ఆపండి. ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ పెడతారు. పారిశ్రామికవేత్తలు వాళ్ళ లాభాల కోసం ఈ అభివృద్ధి పొలాలు ఈ మూలవాసులకు చెందకుండా ఏ దేశానికో ఏ రాష్ట్రానికో అమ్ముతారు. ఎవరి స్వార్థం కోసం పెడతారండి, ఎవరి స్వార్థం కోసం జనాన్ని చంపుతారండి. మీకు దండం పెడతాను సార్, ఆపండి. ఈ పవర్ మన ప్లాంట్ ప్రభుత్వం ఏం చేసినా మన పార్టీ హైకమాండ్ ఆర్డర్ ఉంది. వెళ్ళి ఇక్కడి నుంచి. సార్, నేను స్థానిక ఎమ్మెల్యేను సార్. నా విజ్ఞప్తి రామయ్య అంటే చెప్పేది కదా. ప్లీజ్, వెళ్ళు. ప్లీజ్, రమ్మనంటే. ప్లీజ్, వెళ్ళు. సార్. మీరు కానీ మంత్రులు గారు ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. చదవండి మంత్రాలు. మిత్రులారా, ఈ బేల తల్లి ఉద్దానానికి గుండెకాయ లాంటిది. ఇక్కడ గనక థర్మల్ ప్లాంట్ కడితే మన గుండెలు అదురుతాయి, మన బతుకులు చెదురుతాయి. అందుకే ఈ నేల తల్లి ఒడిలో బతుకుతున్న రైతులు, కూలీలు, మత్స్యకారులు సమస్త జీవరాశుల ఏకమవుదాం. కొంతమంది బహుళ జాతి కంపెనీల కోసం, గుత్త పెట్టుబడిదారుల కోసం, బడా పారిశ్రామికవేత్తల కోసం ఈ దేశాన్ని, దేశ సంపదని కొల్లగొడుతున్నారు. ఈ దేశ ప్రజలమైన మన బతుకుల్ని నాశనం చేస్తున్నారు. ఇంకానా? ఇకపై సాగనీయం. ఇదే ఈ వెలుతురేనే కోరుకునేది.
ఇలాంటి పవర్ ప్లాంటే మీ సోమేశ్వరం పేటలో పెట్టేది. ఈ థర్మల్ ప్లాంట్ ఆపుదాం, సోమేశ్వరం పేట పరువుని నిలబెడదాం. ఈ మట్టి మీద ఆనా, ఈ మట్టి మీద ఆనా, ఈ మట్టి మీద ఆనా, ఈ మట్టి మీద ఆనా. ఈనాటి సమావేశానికి విచ్చేసిన 24 గ్రామాల మత్స్యకార సోదరులందరకు నా యొక్క నమస్కారాలు. అయ్యా, ఇక్కడ మన సోమేశ్వరంపేటలో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టబోతున్నారు. దీనివల్ల రైతులకు ఎంత నష్టమో ఈ 24 గ్రామాల్లో ఉన్న సుమారు 50,000 మంది మత్స్యకారులకు కూడా అంతే నష్టం. కాబట్టి మనమందరము ఈ థర్మల్ ప్లాంట్ ను వ్యతిరేకిద్దాం. మన ప్రాణాలకు తెగించైనా ఈ థర్మల్ ప్లాంట్ ను అడ్డుకుందాం. ఆపుదాం, ఈ థర్మల్ ప్లాంట్ ను అడ్డుకుందాం. నమస్కారం. నమస్కారం జోగారావు గారు. కృష్ణారావు గారు, చెప్పండి. థర్మల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేయడంలో మీ మత్స్యకారుల సంఘం ఎవ్వరికీ తీసిపోదు. అవునండి. కానీ నాదొక విజ్ఞప్తి. ఏంటది? ఎవరి అస్తిత్వాలను వాళ్ళు కాపాడుకుంటూ ఐకమత్యంగా పోరాటం చేద్దాం. ఏమంటారు? తప్పకుండా. ఏమంటావు చంద్రన్న? అవును, మనకు థర్మల్ ప్లాంట్ ఆగాలంతే. థర్మల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా ఐకమత్యంతో పోరాటం చేద్దాం. పోరాటం చేద్దాం. పోరాటం చేద్దాం. వాళ్ళేదో మత్స్యకారుల సంఘాలు, పర్యావరణ సంఘాలు పెట్టారని మీరేం భయపడకండి. వాళ్ళ గోల వాళ్ళది, మన పని మన. చెప్పిందెవరమ్మా? మా కరెస్పాండెంట్ గారు చెప్పారండి. మీ తల్లిదండ్రులు మేమందరం కలిసి ఆ థర్మల్ ప్లాంట్ రాకూడదని పోరాటాలు, ఉద్యమాలు చేస్తుంటే మీరు మా పిల్లలయ్యుండి దాన్ని సపోర్ట్ చేయటం తప్పు కదమ్మా. ఇవన్నీ మాకు తెలియండి. మా సార్ చెప్పారు, మేము చేస్తున్నాం. దట్స్ ఆల్. వాడి ముఖం! పిచ్చి పిచ్చి పనులు మాని బుద్ధిగా చదువుకోండి పోయి. మేము పంచకపోతే మా సార్ మమ్మల్ని సస్పెండ్ చేస్తారండి. వెళ్ళి మీ హెడ్ మాస్టర్ కి చెప్పండి. ఇంకొకసారి థర్మల్ ప్లాంట్ కి అనుకూలంగా పాంప్లెట్స్ పంచితే మీ వీపులతో పాటు వాడి వీపు కూడా పగులుతుందని. సార్, సార్, షట్ అప్. యువర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ స్టడీ, నాట్ డిస్ట్రిబ్యూటింగ్ ఆల్ దీస్ బ్లడీ పాంప్లెట్స్. సార్, 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 ప్లీజ్, సార్, ప్లీజ్, సార్, వెళ్ళి చదువుకోండి. సార్, మా హెడ్ మాస్టర్ చెప్తారండి. ప్లీజ్ సార్, డోంట్ గో సార్. సార్, ప్లీజ్ సార్. సార్, ఏంటి సార్ అలా చెప్పేస్తారు? సార్, ఏమైందమ్మా? సార్, ఎమ్మెల్యే గారు ఏమైంది? చూడండి సార్, మీ అబ్బాయి మా పాంప్లెట్స్ అన్ని ఏం చింపేస్తారు. మాట్లాడతానమ్మా? చూడు, నీవా అగ్రికల్చర్ బిఎస్సి గోల్డ్ మెడలిస్ట్వి. పట్నంలో పెద్ద ఉద్యోగం సంపాదించుకొని చాలా గొప్పవాడువై నాకు పేరు తెస్తావని నీపై నేను ఎన్నో ఆశలు పెట్టుకుంటే నీకెందుకురా ఉద్యమాలు నేను ఉన్నాగా? ఆ? అదే కదా మా కర్మ. పెద్దోడా, మీరే గనక చేస్తే మాకెందుకు ఈ గతి పడుతుంది? మీరు చెయ్యరు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవడన్నా ఇండిపెండెంట్ గా గెలిచిన ఎమ్మెల్యే చేద్దాం అనుకుంటే వాడిని తొక్కేస్తారు. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే చేద్దాం అనుకుంటే వాడికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో, వాడు మళ్ళీ ఎలక్షన్లు ఎక్కడ గెలుస్తాడో అని వాడిని తొక్కుతారు. ఎక్కడో 100కి 1 నీలాంటోడు ఒకడు ప్రజల వాయిస్ తీసుకెళ్లి అసెంబ్లీలో వినిపిద్దాం అనుకుంటే అధికార పార్టీ, హైకమాండ్, పార్టీ ధిక్కరణ, క్రమశిక్షణ అంటూ ఇనప చట్రంలో ఇరికించేస్తారు. లేకపోతే సిన్స్ లాస్ట్ 4.5 years వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? థర్మల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా ఏం చేశావు? 0, 0. అందుకే ఉద్యోగం మానే ఉద్యమం చేస్తున్నా. థర్మల్ ప్లాంట్ ఆపుతా. ఓకే, వెళ్ళి చదువుకోండి తల్లి. అలాగే అండి, పదండి. హీఈస్ రైట్. ప్రజలు ఎన్నుకున్నారే గాని ప్రజా ఆకాంక్షను నేను అసెంబ్లీలో నిర్వహించలేకపోతున్నాను. నా వాయిస్ ఎంత వినిపిస్తున్నా హైకమాండ్, క్రమశిక్షణ, పార్టీ ఉల్లంఘన చేయకూడదు అని నా నోరు నొక్కేస్తున్నారు. ఇక్కడి నుంచి నేను ప్రజల కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం అసెంబ్లీలో ఫైట్ చేయాలి. ఎస్, వ్యవసాయ భూముల్లో పరిశీలన పెట్టవద్దన్న కాగ్ రిపోర్ట్ కూడా లెక్క చేయట్లేదు అధ్యక్ష ఈ గవర్నమెంట్. ఉత్తరాంధ్రలో 23 పవర్ ప్లాంట్స్ పెట్టాలనుకోవటంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ విమానాశ్రయం ఉంది, ఇక్కడ సహజ నౌకాశ్రయం ఉంది, సముద్ర తీరం వెంబడి రైల్వే లైన్ ఉంది, నేషనల్ హైవే ఉంది. అంచేత
ఎక్స్పోర్ట్ కి ఇంపోర్ట్ కి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇన్ని పవర్ ప్లాంట్లు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయ్యా మంత్రి గారు, మీరు ఒక ప్రజా ప్రతినిధిగా మాట్లాడలేదు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ గా మాట్లాడుతున్నారు మీరు. దిస్ ఇస్ నాట్ బిజినెస్. డోంట్ డూ బిజినెస్ విత్ పీపుల్స్ ఇంట్రెస్ట్ సార్. యు ప్లీజ్ అధ్యక్ష, వ్యవసాయానికి ఆమోదయోగ్యమైన భూముల్లో పరిశ్రమలు పెట్టవద్దని సుప్రీంకోర్టు తీర్పును లెక్క చేయకుండా 3 పంటలు పండే బీరతలను పట్టుకొని అది వ్యవసాయానికి ఆమోదయోగ్యం కాదని కరెక్ట్ గా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని అక్కడ పవర్ ప్లాంట్ కి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. అధ్యక్ష, 2009లో కేంద్ర ప్రభుత్వం నియమించిన రెహమానియా కమిటీ ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టవద్దని తీర్మానం చేసింది. అందుకే పబ్లిక్ హీరింగ్ జరిపించాల్సిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు సింహాద్రి నాయుడు గారు కోరినట్టుగా ఇలా గవర్నమెంట్ జీవోలని రద్దు చేసుకుంటూ పోతే రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది అధ్యక్ష? వారు చెప్పినట్టు ఈ పవర్ ప్లాంట్ వల్ల ఎవరూ నష్టపోలేదు అధ్యక్ష. ఆల్రెడీ కలెక్టర్ గారు ఆ బీల భూమి వ్యవసాయానికి ఆమోదయోగ్యం కాదని రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. మళ్లీ దాని మీద గౌరవ సభ్యులు పబ్లిక్ హీరింగ్ కోరడం సమంజసం కాదు. చాలండి, మీరెంత అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు. మొన్న ఈ మధ్య సోమేశ్వరంపేటలో భీమాజన కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళతో కుమ్మక్కై మీరు ఎంత తీసుకున్నారో నయా ప్రస్తుత సహా కక్కిస్తాం. అధ్యక్ష, సోమేశ్వరం పేటలో నాకు ఎన్ని వేల కోట్లు ముట్టాయో తెలియదు గాని కాకరాపల్లిలో గౌరవ సభ్యులకి వారి తమ్ములకి ఎన్ని వేల కోట్లు ముట్టాయో ప్రపంచం మొత్తానికి తెలుసు అధ్యక్ష. తెలుసు, మీ గురించి మొత్తం తెలుసండి. మీరు బినామీ ట్రాన్సాక్షన్ తో కొండలన్నీ కూడా ట్రెషర్లా మింగేసి సొంతం చేసుకుని అందరికీ తెలుసు. ఏ మీ హయాంలో సెజ్జులకని అణు కేంద్రాలకని కెమికల్ ఫ్యాక్టరీలకని మీరెన్ని జరగకుండా సోమేశ్వరంపేటలో థర్మల్ పవర్ ప్లాంట్ కు ఎలా అనుమతి మంజూరు చేశారండి? కలెక్టర్ గారు అనుమతి మంజూరు చేశారు కాబట్టి మేము ఇచ్చాం. ఎలా ఇచ్చారో తెలుసు. కలెక్టర్ గారికి ఎన్ని కోట్ల లంచం ఇచ్చారో కూడా సోమేశ్వరంపేటలోని బీల వ్యవసాయానికి ఆమోదయోగ్యం కాదు కాబట్టి కలెక్టర్ గారు మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఏం పీకుతారా? అసెంబ్లీ సింహాద్రి నాయుడు గారు కోరినట్లుగా ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతిస్తున్నాను. మిత్రులారా, సోమేశ్వరంపేటలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించడానికి మీ అభిప్రాయ సేకరణ కోసం మేము ఇక్కడికి వచ్చాం. కనుక మీ అభిప్రాయాలను నిర్భయంగా మాకు తెలియజేయండి. అమెరికాలో, యూరోప్ లో అణు విద్యుత్తు థర్మల్ ప్లాంట్ల వల్ల 6 లక్షల మంది బాధితులుగా మారారు. ఆ విషయం తెలుసా నీకు? అభివృద్ధి చెందిన దేశాలు వద్దనుకుంటున్న కర్మాగారాలు మనం ఎందుకు కావాలనుకుంటున్నాం? అణు థర్మల్ ప్రాజెక్టుల బదులుగా వాయు సౌర శక్తితో మనం విద్యుత్ శక్తిని ఎందుకు తయారు చేయకూడదు? గోబర్ గ్యాస్ ద్వారా విద్యుత్తును ఎందుకు ఉత్పత్తి చేయరు? భూగోళం ఏడెక్కిపోతున్నదని ప్రజలు నాశనం అయిపోతున్నారని మీకు తెల్దా? ఈ శ్రీకాకుళం జిల్లాలో సువిశాల తీర ప్రాంతం వెంబడి 193 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 193 గ్రామాల్లో సుమారు 5 లక్షల మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాం. ఈ సోమేశ్వరంపేట పరిధిలోనే సుమారు 24 గ్రామాల్లో 50,000 మంది మత్స్యకారులను జీవిస్తున్నాం. మీరు అభివృద్ధి అంటున్నారు. ఇంతమంది మత్స్యకారుల కడుపు కొట్టడానికి అభివృద్ధి? విష పదార్థాలతో కూడిన నీటిని సముద్రంలోకి పంపిస్తే మత్స్య సంపద నాశనం అవుతుందని మీకు తెలీదా? కలెక్టర్ గారు, దేవుడిచ్చిన వరమయ్యా ఈ బేలను మా నుండి దూరం చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణమైనా ఇస్తారు గాని ఆ థర్మల్ ప్లాంట్ కట్టనివ్వను. ఈ పవర్ ప్లాంట్ మాకు అక్కర్లేదు. దేర్ ఆర్ సో మెనీ రిపోర్ట్స్ విచ్ సేస్ దట్ డిసీజెస్ ఆర్ మోర్ విత్ థర్మల్ పవర్ ప్లాంట్. దట్స్ వై వి ఆర్ అబ్జెక్టింగ్ దిస్ పవర్ ప్లాంట్. ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుండి వస్తున్న బొగ్గులో సాంద్రత ఎక్కువగా ఉందని జపాన్ లో ఆల్రెడీ ప్రూవ్ అయింది. మరి అలాంటి విషపూరితమైన బొగ్గుతో నడిచే థర్మల్ ప్లాంట్ మా ఊర్లో పెట్టి ఎందుకు మా ప్రాంత ప్రజల్ని నాశనం చేస్తున్నారు? మా ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. సూపర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మత్స్య సంపదకు ఎటువంటి ముప్పు రాకుండా మేము చూసుకుంటాం. అంతేకాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్యం రాకుండా కూడా మేము చూస్తాం. దయచేసి మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. నిజం చెప్పాలంటే ఈ ప్రాంతంలో నిరుద్యోగులు ఎంతో అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి మేము ఉద్యోగాలను కల్పిస్తున్నాం. ఉద్యోగాలను ఇవ్వడమే కాదు, నాట్ ఓన్లీ దట్, హాస్పిటల్ కట్టిస్తాం, ఐ క్యాంపులు పెడతాం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టిస్తాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భారతదేశంలో ఎక్కడైనా థర్మల్ పవర్ ప్లాంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారా? నీ వల్ల మా అందరికి జబ్బులు వచ్చి, క్యాన్సర్ వచ్చి, చర్మ వ్యాధులు వచ్చి నాశనం అయిపోతే అప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతావా? నీ కూర్చోండి ప్లీజ్. అయ్యా కలెక్టర్ బాబు, మా సోమేశ్వరంపేటకి బేగా ఆ థర్మల్ ప్లాంట్ అది ఇప్పించేయండి బాబు. కాస్తో కూస్తో చదువుకున్న మా పిల్లకాయలకి ఉద్యోగాలు లేవు బాబు. వాళ్ళకి ఉద్యోగాలు లేక రౌడీలాగా గూండాలాగా అయిపోయి తలనొప్పులు తీసుకొస్తున్నారు బాబు. ఏదో కొత్త ఉద్యోగం సద్యోగం చేసుకొని బతకాలి అనుకుంటే ఆ ఢిల్లీ దాకా వెళ్ళాలా, లేక బాంబే దాకా వెళ్ళాలా, మెడ్రాస్ దాకా వెళ్ళాలా? తల బొప్పి కట్టేస్తుంది బాబు. మాకు కాస్తో కూస్తో ఉద్యోగాలు కావాలా. అలా కావాలంటే మాకు థర్మల్ ప్లాంట్ రావాలా? కలెక్టర్ బాబు, మాకు థర్మల్ ప్లాంట్ కావాలా?
ఆ థర్మల్ ప్లాంట్ లో ఎంత లంచం ఇచ్చారు నీకు? ఇక్కడ పవర్ ప్లాంట్ కావాలని నీ జనాన్ని వెనకేసుకుని ఓ మరి రెచ్చిపోతున్నావు. ఇక్కడ మేము అందరం పవర్ ప్లాంట్ వద్ద గోల్ చేస్తుంటే మధ్యలో నీ అడిపేంటి? ఎంత ఏంట్రా కూడా ఏం చెప్తాం అమ్మమ్మకి? అంటే మేము ధర్మ ప్లాంట్ అనుకూలంగా మాట్లాడితే ఏంటిది? ఎవరిస్తాడు సార్ వారు బిహేవ్ చేస్తే? ఇక మేమెందుకు? కానీ సార్ నువ్వు మంత్రిగా తత్తురా. ఎవడైనా మధ్యలో మాట్లాడాడంటే చంపేస్తాను. అయ్యా కలెక్టర్ గారు, అణుధర్మల్ విద్యుత్ వల్ల ఎలాంటి ముప్పు పొంచి ఉందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి. జన్యులోపంతో సంతానం అంతా అవిటి వారిగా పుడతారు. అదంతా ఎందుకు సార్? మా పక్క జిల్లా అయిన విశాఖపట్నంలో పరవాడ అనే గ్రామంలో బొగ్గు ఆధారిత ప్లాంట్ వల్ల సమస్త జీవరాశులు విచ్ఛిన్నం అవుతూనే ఉన్నాయి. అది మీకు తెలీదా? కాలుష్య కర్మాగారాలతో విశాఖపట్నం విచారిస్తున్న సంగతి అది కూడా మీకు తెలీదా? అంతేకాదు కలెక్టర్ గారు, ఈ భారతదేశ బాధ్యత గల ఓ పౌరుడిగా చెప్తున్నా, మా సోమేశ్వరంపేటలోనే కాదు భారతదేశంలో మరెక్కడా కూడా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. కలెక్టర్ గారు, ఈయన బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నట్టున్నాడు. నేను బాధ్యత గల పౌరుడిని కాదా? నేనేమన్నా వ్యవస్థ కొడుకున్నా? నేనేమన్నా కుక్కకి నక్కకి పందికి పుట్టానా? లేక పిల్లికి పుట్టానా? బండకి పుట్టానా? కొండకి పుట్టానా? నేను బాధ్యత గల పౌరుడినే. బాధ్యత గల పౌరుడిగానే చెప్తున్నా. తమ్ముడు, ఏంటి ఇంతలా ఉంటేనా బాధ్యత గల పౌరుడా? ఏంటి పక్కోడు బాధ్యత గల పౌరుడు కాదా? నువ్వేమి దేశం వాడువా? మాట్లాడతాను. నువ్వు పాకిస్తాన్, నేను ఇండియా. ఐ లవ్ ఇండియా. ఐ వాంట్ థర్మల్ ప్లాంట్. ఐ లవ్ థర్మల్ ప్లాంట్. ఐ లవ్ థర్మల్ ప్లాంట్. మీరు కూర్చోండి. కూర్చుంటా. జగన్ గారు ప్లీజ్ ప్రొసీడ్. 90% గ్రామీణ వనరులను నష్టపరిచి 10% పెట్టుబడిదారులను బాగుపరచడం ఇదేం ధర్మం సార్? మిత్రులారా, పబ్లిక్ హియరింగ్ అయిపోయింది. ఈ మీటింగ్ కి సహకరించినందుకు మీకు ధన్యవాదాలు. అయ్యా కలెక్టర్ గారు, ఎస్, సభ అయిపోయింది. మీరు ఇచ్చిన సహకారాన్ని మర్చిపోలేదని వెళ్ళిపోవడం కాదు, ఇంకా సభ కాలేదు. వాట్ యు మీన్? ఇప్పుడు ఓన్లీ పబ్లిక్ హియరింగ్ అయింది. ఆఫీసర్ సీయింగ్ ఉంది సార్. అంటే బేల తల్లి గురించి విన్నారు తప్పితే చూడలేదు. మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఇప్పటికైనా కరెక్ట్ రిపోర్ట్ రాసిస్తారు సార్. సారీ సార్, నాకు వేరే పనులున్నాయి. అంటే మాకు పనులు లేవా? మీకెలా ఉన్నాయి? డోంట్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్. వీఆర్ పబ్లిక్, యూ హావ్ టు ఆనర్. సార్, వాడు అన్నట్టు చేయటం మంచిది, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళే. ఓకే ఓకే, పదండి, మీరు చెప్పినట్టు చేద్దాం. రండి డిఎస్పీ గారు. ఓకే సార్. ఉద్దానం అని చెప్పాను కదా, చూడండి సార్ మా ఉద్దానం గొప్పతనం. చూడండి సార్, ఎన్ని కొబ్బరి బొండాలు దించుతున్నారు, ఎంతమంది కష్టపడుతున్నారో, ఎంతమంది బతుకుతున్నారో. కమాన్ సార్, భారతదేశంలో వరి బాగా పండించే ప్రదేశాలను 14 జోన్లుగా విభజించారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెస్ట్ గోదావరి ఉంది సార్. యు నో వన్ థింగ్, సెకండ్ ర్యాంక్ లో ఏమొచ్చాయో? ఈస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం అండ్ శ్రీకాకుళం. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ ఇలాంటి జీవనదులు పారాడుతున్న నేల తల్లి సార్. చూసారా సార్, వరి చేళ్లు, కనుచూపు మేర చెరుకు తోటలు, ఇలా ప్రపంచానికి తీపిని పంచుతూ బీల తల్లి ఒళ్ళో బతుకుతున్న మాకు దయచేసి చేదును మాత్రం పంచకండి సార్. చూడమయ్యా, చూడు, పాడి పంటలతో తొలతవుతున్న ఈ పొలాన్ని చూడు. తప్పుడు పరిస్థిస్తారా? తప్పుడు నివేదికలిస్తారా? మీరు అసలు మనుషులేనా? రైతు బిడ్డ రైతే కదయ్యా, నీకు రైతు విషయం తెలిసేది. కలెక్టర్ గారు, బీలా అంటే అర్థం తెలుసా? డూ యు నో ద మీనింగ్ ఆఫ్ బీలా? జస్ట్ ఫర్ ఆస్కింగ్ యూ సార్. సారీ, ఐ డోంట్ నో. పెద్ద పెద్ద చదువులు చదివి కలెక్టర్ అయ్యి బీల దగ్గర థర్మల్ ప్లాంట్ పెట్టాలా వద్దా అని పబ్లిక్ హియరింగ్ వచ్చిన మీకే బీల గురించి తెలియలేదంటే దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ అవర్ కంట్రీ. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ అవర్ కంట్రీ. అన్ఫార్చునేట్ సార్. బీలా అంటే ఊట చెరువు సార్. 365 రోజులు ఇక్కడ ఊట ఊరుతూనే ఉంటుంది. ఈ చెరువు వల్లే వ్యవసాయం చేస్తున్నారు, మనుషులు బతుకుతున్నారు, చేపలు బతుకుతున్నాయి, పశుపక్షాదులు బతుకుతున్నాయి. సకల జీవరాశికి ఇది గుండెకాయ సార్. అలాంటి గుండెకాయ మీద థర్మల్ ప్లాంట్ పెట్టడానికి, వాళ్ళకి దీన్ని అమ్మేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది సార్? ఎక్స్క్యూజ్ మీ, ఎస్, యు నో వన్ థింగ్, సైబేరియా నుంచి ఇక్కడికి పక్షులు వస్తాయి సార్.
ఇక్కడ గుడ్లు పెడతాయి, ఇక్కడ పొదుగుతాయి, ఇక్కడ పిల్లల్ని చేస్తాయి, మళ్ళీ సైబేరియాకే వెళ్లిపోతాయి సార్. వాటన్నిటికీ ఆ సైబేరియా అత్తగారిల్లు, నా బీల తల్లి మాత్రం పుట్టినిల్లు సార్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ బీలా. సార్ సార్ ఏమైంది సార్? పాము గరిచింది సార్. అయ్యో పాము కుట్టిందా? ఇప్పుడు ఎలా? అమ్మా నాగమ్మ తల్లి శుభ్రంగా కాటేశావు. అల్లా యేసు ప్రభు అయ్యప్ప ఏ దేవుణ్ణి వదలకుండా మీ అందరిని మొక్కుతున్నా. కలెక్టర్ చంపేయండి అయ్యా. ఆ బండ నా కొడుకే కలెక్టర్ చంపాడని మర్డర్ కేసు పెడతా. ఈ నా కొడుకేంటి కలెక్టర్ కాలు నోటుతో కొరికేస్తున్నాడు? ఏంట్రా పాము వచ్చి కూడా తెలుసురా నా కొడుక నీకు? ఎన్ని మంచి పనులు తెలుసురా లైఫ్ లో నీకు? ప్లీజ్ సేవ్ మీ సార్, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మీ సార్, ప్లీజ్ సేవ్ మీ. డోంట్ వరీ సార్, డోంట్ వరీ, నో ప్రాబ్లం. ఎలాగైనా కాపాడండి. ఒరే అన్నా నువ్వెన్ని పసర్లన్నా పోయి సోమేశ్వరం పేటగా ప్లాంట్ చేస్తాను రా. నీకంటే పెద్ద పౌండ్రా నేను. ప్రమాదం నుంచి బయటపడ్డారు సార్. లేవండి సార్. ప్రపంచంలోనే మెడికల్ సైన్స్ కి దొరకని ఔషధ గని సార్ మా బీల తల్లి. లోక్ పవర్ ప్లాంట్ కావాలా వద్దు అని మనల్ని కూడా అడగడానికి వస్తున్నారు. అమ్మా కలెక్టర్ గారు వచ్చారు. మన నొప్పి ఏంటో చెప్పండి కొంచెం. ఆఫీసర్ బాబు Yes. నాకు తెలక అడుగుతాను. చేపలు ఎప్పుడు ఎక్కడ ఎన్ని గుడ్లు ఆడతాయి తమరు తెలుసా? తెలీదమ్మా. అయ్యా తెల్దా? చేపలన్నీ ఒడి దగ్గర చేరి గుడ్లు I ఆడతాయి. see. అవన్నీ సూర్యరశ్మి వేడికి గుడ్లు పగిలి పిల్లలు అవుతాయి. ఆ సంగతి కూడా తమరికి తెలుదు. ఇంకో విషయం చెప్పనా? Yes. ఎక్కడో సముద్రం మధ్యలో ఉన్న తిమింగలం కూడా ఒడ్డుకు 10 కిలోమీటర్ల దగ్గరగా వచ్చి గుడ్లు ఆడతాయి, పిల్లలు అవుతాయి. ఇది కూడా తమరికి తేలదా బాబా? ఎలాటోలు ఆ ధర్మల ప్రాజెక్ట్ కట్టి మా బతుకులు బుగ్గి చేసేసి మాకు బుగ్గి రాసేస్తారా బాబు? బాబు వద్దు బాబు, మీరు ధర్మల పేలంట్ అని 10 కిలోమీటర్ల దూరంలో జట్టి కట్టితే మేము చేపలట్టుకుని ఎట్టా బతుకుతాం బాబు? మా పిల్ల జల్ల ఏదైపోతారు అనుకుంటున్నావు? మీరు ఎక్కడి నుంచో వచ్చి అధికారం సలాయించేసి ఇది నీ సిద్ధ ప్రాంతము, ఇది మా హక్కు, ఇది మా జాగా అని చెప్పి మీ పోలీసులందరూ వచ్చి మా పిల్ల జల్ల లీడిస్తా చెప్తే మా బతుకులు ఏటైపోతాయి బాబు. వద్దు బాబు, మీకు దండ పెడతా వెళ్ళిపోండి బాబు. బాబు బాబు మీరు గనక నా మాటని ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ధర్మల ప్యాంట్ కాదు బాబు, మీ అందరు ప్యాంట్లు ఓడగొట్టించి ఎల్లగొట్టిస్తాను జాగ్రత్త. ధర్మల ప్యాంట్ కడతారు, ధర్మల ప్యాంట్. మన జమల నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం అండి. పరవాడలో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడం వల్ల ఇదిగో ఈ బిడ్డల బ్రతుకు ఏమైపోయిందో చూడండి. కాళ్ళు పోయి, కళ్ళు పోయి, వెన్నుపూసలు అరిగి, నడుము వంకరై థర్మల్ ప్లాంట్ విషకౌగిల్లో మొత్తం నలిగిపోయి సమస్త జీవరాశి విచ్ఛిన్నవుతున్నది సార్. మళ్ళీ వీళ్ళలాగా ఈ సోమేశ్వరం పేట, కాకరాపల్లి, కోటిపావులలో ఏ ఒక్కరూ కాకూడదు. అది గమనించండి. ఇప్పుడు ఏరియా అంతా నా బిడ్డడు మీకు చూపించాడు. ఈ బాధితులను నేను చూపిస్తున్నాను. ఈ రెండు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ రాకుండా న్యూ రిపోర్ట్ ఇవ్వండి సార్. నమస్కారం సార్. నమస్కారం, కూర్చో. ఏమయ్యా కలెక్టర్, ఆ అబ్బా కొడుకులు చూపించిన కళ్ళ సినిమా చూసి పాము కాటించి రక్షించాడనే సెంటిమెంట్ కి పడిపోయి మళ్ళీ రిపోర్ట్ తిరగేస్తున్నావంట. Yes, sir. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయావా? అది కదయ్యా, ఆ బీర పొలాలు వ్యవసాయానికి పనికిరావని ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చావా? నువ్వు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేసుకుని మేము వీళ్ళ పర్మిషన్ ఇచ్చాం పవర్ ప్లాంట్ కట్టుకోవడానికి. ఆల్రెడీ వాళ్ళు అనుకున్న 12,000 కోట్లలో 400 కోట్లు నీకిచ్చారు, నాకిచ్చారు, లేకపోతే పై వాళ్ళకి ఇచ్చారు. ఎవడి వాటాడికి చేరిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ తిరగేస్తావా? ఏమనుకుంటావా నువ్వు? పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఏదో చేసి, కడుతున్న ఆళ్ళు ఏదో చేసి, నువ్వు మాత్రం ప్రజల్లో మంచివాడు అయిపోతావు అనుకుంటావా? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావా? అవును సార్, అప్పుడేదో డబ్బులు కాసిపడి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవమే సార్. కానీ బీల భూముల్ని కళ్ళారా చూసిన తర్వాత, అక్కడ ప్రజల బాధల్ని చెవులారా విన్న తర్వాత తప్పుడు రిపోర్ట్ ఇవ్వలేను సార్. దట్స్ వై ఐ వాంట్ టు గివ్ ఏ న్యూ రిపోర్ట్. అక్కడ గాని థర్మల్ పవర్ ప్లాంట్ పెడితే లక్షల జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి ఆ పాపం నాకొద్దు. నేను తప్పుడు రిపోర్ట్ ఇవ్వలేను సార్. ఏంటయ్యా న్యూ రిపోర్ట్ ఇస్తావా? ఎస్ సార్, ఐ వాంట్ టు గివ్ ఏ న్యూ రిపోర్ట్.
ఏంటో నీ కొత్త రిపోర్టు? ఎక్కడుందో నీ మనసు? నీ చొక్కాలో ఉందా, నీ టైలో ఉందా, నీ కోట్లో ఉందా, నీ ప్యాంట్ లో ఉందా? ఎక్కడుందో నీ మనసు? రేయ్ కలెక్టర్, ఉంటే మగాడిగా ఉండు, లేదా ఆడదానిలాగా ఉండు. జంబలకిడి పంపలాగా ఉండొద్దు. రేయ్, పాత రిపోర్టు మీద కట్టుబడి ఉంటావా లేదా? నో. కలెక్టర్, నీ నిర్ణయాలతో మాకు సంబంధం లేదు. నువ్వు మాకు ఫేవర్ గా రిపోర్ట్ ఇవ్వాల్సిందే. నో, ఐ వోంట్ గివ్. ఏంట్రా నీ ఓటు? ఓటు ఇక్కడ తప్ప ఇస్తారా నువ్వా? ఇవ్వకపోతే ఏమవుతుంది తెలుసా? జైలుకి వెళ్ళిపోతావు. సిబిఐ రిపోర్ట్ ఇప్పిస్తావు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్తావు. హైదరాబాద్ అంటే నువ్వు గిరిబాబు కదా, మోహన్ బాబు, వెంకటేష్ బాబు, జగపతి బాబు, మహేష్ బాబు వాళ్ళ పక్కన కూర్చోవు. డైరెక్ట్ గా చెంచలు కూడా జైల్లో ఓసలు లెక్క పెట్టుకుంటావు వాళ్ళతో. కరెక్ట్ గా మా మాట వింటావా? కలెక్టర్ గిరిబాబు. వినలేదు? గిరిబాబు IAS, ఖైదీ నంబర్ 420, కేర్ ఆఫ్ చెంచలగూడ. అది నీ అడ్రస్. తెలుసుకో. ఎస్ఆర్ నో తెలుసుకో. నో, ఐ వోంట్ కమిట్ ఎనీ మిస్టేక్. ఈ నా కొడుకు మన మాట ఏంటండి? మంత్రి గారు, ఈడు మన మాట ఏంటి? ఇంకా వేసేస్తాను నా కొడుకుని. చూడు, పాత రిపోర్టుకే కట్టుబడి ఉంటావు, లేదు కొత్త రిపోర్టు మార్చి రాస్తాను అని చిందులేస్తావో బాగా ఆలోచించుకో. రేపు సాయంత్రం వరకు టైం ఇచ్చాను. మా మాట వినలేదనుకో, సిబిఐ ఎంక్వైరీ పెట్టించి చెంచులు కూడా జైల్లో వేస్తాను. మిత్రులారా, బేల గురించి మా మిత్రుడు గిరిబాబు గారు ముందొక రిపోర్ట్ ఇచ్చారు. అది చాలా తప్పుడు రిపోర్ట్ అని మేము అంగీకరిస్తున్నాం. అక్రమాస్తుల కేసులో దొరికింది మా కలెక్టర్ గిరిబాబు ఒక్కరేనా? మిగిలిన నేరస్తుల మాట ఏమిటి? ఈ సిబిఐ వారు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుపుతున్నారా, లేకపోతే ఎవరి అవసరాల కోసము, మరెవరి స్వప్రయోజనాల కోసము, ఎదుటి వారిని దెబ్బతీయడం కోసం చేస్తున్నారా? దీని వెనక ఎవరైతే ఉన్నారో, ఎవరు మమ్మల్ని ప్రేరేపించారు, ఎవరైతే మా వెనకుండి మాతో ఈ తప్పుడు పనులన్నీ చేయించారు, అలాంటి మంత్రుల్ని, హైకమాండ్ ని విడిచిపెట్టి కేవలం ఐఏఎస్లే ఇలా టార్గెట్ చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్లపై కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలి, వాళ్లను కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి. అప్పుడే మాపై చర్యలు తీసుకున్నా మేము అంగీకరిస్తాం తప్ప, అంతవరకు మా యూనియన్ తరఫున మా హక్కుల కోసం దీనిపై ఫైట్ చేస్తాం. థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో గాని, గనుల కేటాయింపుల విషయంలో గాని, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వటంలో గాని, తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి సారా బినామీల విషయంలో గాని పూర్తి బాధ్యత క్యాబినెట్ దే. వీఆర్ నో కన్సర్న్. కలెక్టర్ల సంఘం పెట్టారని కొత్త రిపోర్ట్ ఇస్తారని మీరేం భయపడకండి. సోమేశ్వరంపేట పవర్ ప్లాంట్ గురించి ఆల్రెడీ కేబినెట్ లో తీర్మానం చేసేసాం. దాన్ని అమలుపరచకపోతే నేనెందుకు, మా మంత్రివర్గం ఎందుకు, మా ప్రభుత్వం ఎందుకు? చిన్నరావు, చెప్పండి. నీకెంత కావాలంటే అంత డబ్బు తీసుకో. పవర్ ప్లాంట్ వద్దని ఆందోళన చేస్తున్న వాళ్ళకి ఆ డబ్బు పంచు, చీల్చు. ఆ రెండు వర్గాలు కొట్టుకు చావాలి. మన సోమేశ్వరంపేట పవర్ ప్లాంట్ సైరన్ మోగాలి. ప్లీజ్ సార్, డబ్బు తీసుకో. నాకు వదిలేయండి సార్. బాబు సర్పంచ్ గారు, చిన్న ఏమండి, ₹1,00,000 ఇచ్చారండి. ఎవరు? అక్షరాల ₹1,00,000. ఎవరిచ్చారు? చిన్నరావు గారండి. ఎందుకు ఇచ్చారు? మన వాళ్ళందరూ థర్మల్ ప్లాంట్ కి సపోర్ట్ చేస్తారండి, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, మనకి మేళ్లు, మిద్దెలు, బంగ్లాలు వస్తాయి, అంచేత థర్మల్ ప్లాంట్ కి అడ్డుపడతారని చెప్పారండి. డబ్బులు తీసుకోవడం తప్పే కదా? తప్పేనండి. చూస్తావే అన్నా, మన ఉద్యమాన్ని దెబ్బతీయడానికి మన మధ్య మత్స్యకారుల మధ్య చీలిక తెస్తారా తమ్ముడు? రాయ బయటికి. అరే వచ్చాను రా. వచ్చేంటి? ఏం చెప్పిస్తారు నాతో? మీరు చెప్పేదేంట్రా? నేనే చెప్తా. ఆ డబ్బు నేనే తిన్నా, నేనే పంచా. ఊరేస్తారా? ఊరేయటం కాదు, ఉప్పు పాతరేస్తాం. ఇది మా కమిటీ నిర్ణయం. మర్యాదగా డబ్బు తెచ్చి ఎవడిచ్చాడో వాడి ముఖాన్ని కొట్టు. ఏంటి ముఖానికి కొట్టేది? అదేమన్నా ఫేర్ అండ్ లవ్లీయా? పార్ట్స్ రా ముఖానికి కొట్టడానికి. డబ్బు ఎదవ డబ్బుని లంచంగా తీసుకొని ఆ ధర్మలోడికి తొత్తుగా పని చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తావా? మర్యాదగా పోయే డబ్బు తీసుకురా. మిత్రులారా, ఆగండి అయ్యా, మీకు దండం పెడతారు. ఆగండి. రామారావు గారు, ధర్మారావు గారు, రామ్మూర్తి నాయుడు గారు, ఏమైందో చెప్పండి. ఎమ్మెల్యే గారు, ఊళ్ళో ఏం జరిగినా మీరే తీర్పు చెప్తారా? మీ చిన్నపై పవర్ ప్లాంట్ వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నాడు. థర్మల్ ప్లాంట్ వాళ్ళకి అనుగుణంగా గ్రూపులు తయారు చేస్తున్నాడు. ఏం శిక్ష వేస్తారో వేయండి. దయించి ఒక్క నిమిషం ఆగండి. పెద్దోడా, చిన్నోడా, ఒక్కసారి లోపలికి రండి. చిన్నోడా, నాన్న 10 లక్షలు ఎక్కడ పెట్టావు? 10 లక్షలతో బరంపురం వెళ్ళా, లాడ్జి బుక్ చేశా, హ్యాపీగా ఎంజాయ్ చేశా. తిరగడానికి 10 లక్షలైంది. మొత్తం డబ్బు అయిపోయింది. ఇంకా 10,000 అప్పు పడ్డా. చెప్పరా, ఎక్కడ పెట్టావు 10 లక్షలు? నిజం చెప్పు. బరంపురం లాడ్జిలో తాగి తిరిగాను. నిజం చెప్పుతావా చెప్పవా? ఒకటే నిజం. తాగాను తిరిగాను. ఒరే చిన్నోడా, నాన్న, నేను గొడ్డును ప్రేమిస్తా, బిడ్డను ప్రేమిస్తా, చేరును ప్రేమిస్తా, చెలకను ప్రేమిస్తా. కానీ వీటన్నింటినీ మించి
జనాన్ని ప్రేమిస్తాను రా, జనాన్ని. జనం కోసం నేను చావనైనా చేస్తాను, లేకపోతే నీలాంటి వాళ్ళందరినీ చంపుతాను. ఇప్పుడు ఈ సోమేశ్వరంపేట కోసం నా పెద్దోడు చేస్తున్న పోరాటానికి మచ్చ తెచ్చి మన కుటుంబ గౌరవాన్ని మంట కలిపిన నిన్ను నరికి పోగులు పెడతాను. చెప్పు, వార్నింగ్ ఇస్తున్నాను. 10 లక్షలు ఎక్కడ ఉన్నాయి? ఎంజాయ్ చేశాను. 1, 2, 3 నూకాలమ్మ జాతరకు నేను బలిస్తున్నాను రా. వద్దు, నా మనోడు తప్పొద్దు. ఆ డబ్బు నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. వెళ్ళు, నేను ఇస్తాను. పట్టుకురా. తెస్తాను. ఓ నాయనో, ఎంత పని అయిపోయినది. అమ్మో అమ్మో, ఇప్పుడు ఏటైతుందో ఏటో. అన్నలారా, ఇదిగో ఆ థర్మల్ ప్లాంట్ వాడు నా చిన్నోడికి ఇచ్చిన డబ్బుని మీకిస్తున్నాను. ఎన్నో తీర్పులు చెప్పిన వాడిని నేను. కానీ ఈనాడు వాణ్ణి కన్నందుకు మీ ముందు ముద్దాయిగా నిలబడ్డా. నా చిన్న కొడుకు చేసిన తప్పుకు ఏ శిక్ష విధిస్తారో విధించండి. ఈ డబ్బు ఎవడిచ్చాడో వాడి ముఖాన్ని కొడదాం. ఇంకా ఎంత మందిని కొంటాడో అది చూద్దాం. పదండి. ఆగండి. ఏంటి ఓ అని ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు డబ్బులు తొప్పేసి? ఆ డబ్బులు నావి. మర్యాదగా నా డబ్బులు ఇక్కడ పెట్టాలండి, లేదా మీ కళ్ళ ముందే పెట్రోల్ తో ఆత్మహత్య చేసుకుంటా. ఓయ్ 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 ఓయ్. ఒరే అన్నా, నేను చేస్తున్నా. నాస్తికుడు నువ్వే తప్పు. అమ్మమ్మ రాబే, అమ్మమ్మ రా తొందరగా. నేను పెట్రోల్ పోసుకున్నా, చచ్చిపోదలుచుకున్నా. నిప్పై పొల్లై, అగ్గి పొల్లై తీసేయి. అయ్యో, నిజంగా తగలబెడితే చచ్చిపోతావేమో. చచ్చిపోతా. నాకు డబ్బు కంటే ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు. డబ్బంటూ ఉంటే డెడ్ బాడీ కూడా పగిలేసి వచ్చింది. కాల్చేయి, చచ్చి వాడికి దయ్యమై పడతా. ఎట్లాంటి దయ్యమో తెలుసా నీకు? ఇట్లాంటి దయ్యం. నే చచ్చిపోతే నా చావు కారణం మా అయ్య ఫస్ట్ ఫ్యామిలీ కొడుకు, మా అన్న. వాడే కారణం అని ఇందులో మరణ వాంగ్మూలం రాశా. ఏంట్రా నీ మరణ వాంగ్మూలం? ఏయ్, ఓ లోపలికి, ఓ లోపలికి. అమ్మా, మీరు కూడా లోపలికి వెళ్ళండి. మరణ వాంగ్మూలం చెప్పేస్తే బతికిపోతావా? రే మళ్ళీ రాస్తారా? అమ్మమ్మ, నన్ను కొడతారా నువ్వు? రే నన్ను కొడతారా నువ్వు? కొట్రా కొట్రా కొట్టు. నేను పక్కనేగా, నువ్వు బండు అనేగా. బండి కొట్టారా? చప్పే నా కొడక. తను నా కొడక. 10 కాళ్ళు ఇది. తండ్రా తను కొట్రా సాలే. ఆగండి. నా మనోడు చంపేస్తున్నాడు. వాడు చరిత్రహీనుడవుతున్నాడు. ఆగు, అటు పట్టుకో. తనేస్తా. అప్పుతున్నా చంపేస్తున్నా కొడుక. కారణం ఉందా? ఇందులో ఏమైనా సామాజిక న్యాయం ఉందా? అబ్బా, ఆ మనిషిని ఆపితే నిలబడే మనిషిని కొడతారా నువ్వు? ఒరే తండ్రి, నీ పక్షపాతం నాకు అర్థమైంది. వీడు నీ మొదటి పెళ్ళా కొడుకు, నేను నీ రెండో పెళ్ళా కొడుకుని. వాడంటే నీకు ఇష్టం. వాడు నన్ను తెగదన్నాడు. అప్పటిదాకా కాముకున్నావు, చివరిలో వచ్చి పట్టుకున్నావు. నేను వాడిని ఒక్క తను తనపోతుంటే నన్ను ఆపి నన్ను కొట్టిపారు నూకావు. వాడంటే నీకు ప్రేమరా? నీ ప్రేమంతా వాడికే, ఇంట్లో ఫుడ్ అంతా వాడికే. చూడు, వాడికి నాకు పర్సనాలిటీ తేడా. నేను పినిగిలాగున్నా, వాడు ఏనుగిలాగున్నాడు. చూడు, వాడు కాలంతలా ఉందో, వాడు తొడంతలా ఉందో. నేను చూడు బకరా కొడుకుని, నా కాలు పుల్లలాగుంది. నా చేయి చూడు చిన్న కండ, వాడు చేయి చూడు పెద్ద బండ. అన్నమంతా ఇడికే పెట్టి పారు నూకావు. నీ మొదటి పెళ్ళ పాలు వీడికే, మా అమ్మ పాలు వీడికే. నాకేం పోసా నూతులు నీళ్లు తప్ప. ఒరే డాడీ, అసలు నాకు భూమి ఎందుకు పచ్చట్లేదో నాకు అర్థమైపోయింది. అది కూడా వీడికే పెడతావు. నీకు పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చంపేస్తాను. రావద్దు. నేను బ్రతుకుండగానే కర్మకాడ పెట్టిన కొడుకు రా నువ్వు. నా భూములు నాకు పంచు, లేదా ప్లాంటర్ దగ్గర అంతా తీసుకుంటాను. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు వద్దనుకున్నాను నీకు తెలుసా? ये केला का बेड़ा इतना लंबा चौड़ा है क्या? हमारा श्रीकाकुलम जिले में सोमेश्वरम पेट एरिया में केला ऐसा ही पैदा होता है, बड़ा बड़ा। ఈ జాతికి చెందిన అరటిగెలలు ముఖ్యంగా మా బేల నేలలోనే పండుతాయి. అది ఉత్తరాంధ్ర బేల గొప్పతనం. ఈ జాతికి చెందిన అరటిగెల వల్లే మా నాన్నకు ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. अच्छा क्या है उत्तरांध्र? ఇప్పటి వర్షాలోని రాయగడ్డ నుండి
తూర్పుగోదావరి జిల్లాలోని పంపానది తీరాన ఉన్న అన్నవరం దేవస్థానం వరకు ఉత్తరాంధ్రయే సార్. బ్రిటిష్ కాలం నాటి గంజాం జిల్లాయే నేడు ఉత్తరాంధ్రగా పిలువబడుతున్న సార్. ఆప్యాయత అనురాగాలతోటి, మాననీయ కోణాలతోటి, పాడి పంటలతోటి, సిరి సంపదలతోటి అలరారేది ఈ ఉత్తరాంధ్ర. ఈ భూమి సరిహద్దులన్నీ కొలవండి. అలాగే సార్. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఎస్ సార్. ఆగండి అయ్యా, ఆగండి బాబు, ఆగండి. ఏంటి బాబు ఈ కొలతలు? ఈ భూములన్నీ థర్మల్ ప్లాంట్ కోసం కొనుక్కున్నాం, అందుకే కొలతలేస్తున్నాం. మీకు అమ్మింది ఎవరు? నేను నీ మంగోణ్ణి. మామయ్య, ఈ 20 ఎకరాల మాగానికి ఆసామేని. ఇక్కడ పవర్ ప్లాంట్ కట్టాలి, భూమిని అమ్ముతావా అన్నారు. అమ్మేశాను. నీకేమన్నా అభ్యంతరమా? నా పెళ్లి కట్నంగా ఇచ్చావు ఈ భూమి, మరిచావా? నా భార్య సాక్ష్యం దానికి. ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాను, వ్యవసాయం చేస్తున్నాను, ఇది నా భూమి అన్నావు. కానీ ఈవేళ నాతో చెప్పా చేయకుండా అమ్మేయడం పద్ధతి కాదు మావయ్య. నీ తెట్టగవుద్ది బాబు. నా కూతురుతో పాటు 2 కొడుకులు కూడా ఉన్నారు. కాకపోతే ఒకటి అమెరికాలోను, ఇంకొకటి ఆస్ట్రేలియాలోను తప్పించుకున్నారు. డాడీ, మేము ఈ ఉద్యోగాలు వదిలేసి అక్కడ వ్యవసాయం చేయలేం కదా. నువ్వు వ్యవసాయం వదిలేసి ఇక్కడ చుట్ట కాల్చుకోగలవు, అది ఎవరికైనా కౌలుకి ఇచ్చేయి అన్నారు. ఎవరికో ఇవ్వడం ఎందుకు, నువ్వు అన్నావు కదా, అందులో నీకు వాటా ఇచ్చాను కదా, అది నా క్యారెక్టర్. నువ్వేమో నల్ల మట్టి, ఎర్ర మట్టి, తెల్ల బంగారం, నల్ల బంగారం, కొట్టు కోతం, పశువు పేడ అని దొబ్బెత్తా ఉంటావు కదా. అందుకని చేత చేస్తున్నాను, కానీ నిన్ను సొంతం చేసేసుకోమని లేదు. అర్థమైందా? మావయ్య, పచ్చని పొలాలను ఈ పవర్ ప్లాంట్ అమ్మొద్దు. 10 మందికి అన్నం పెట్టే తల్లి ఈ భూమి తల్లి. 10 మందికి పని చూపించే తండ్రి పవర్ ప్లాంట్. అయినా సరే మామయ్య, నేను భూమిని నమ్ముకునే రైతుని, అమ్ముకునే రైతును కాదు. ఏంటయ్యా మన అన్నపూర్ణ పంట? పంట కాదు, రైతు కడుపు మంట. పంట పండిద్దామంటే నీళ్లు దొరకవు, నీళ్లు దొరికితే ఇత్తనాలు దొరకవు, నీళ్లు ఇత్తనాలు దొరికితే ఎరువులు దొరకవు, ఇవన్నీ దొరికితే పురుగుల మంది దొరకదు. ఒకవేళ దొరికిన అన్ని కల్తీలే. కర్మకాలి కాస్తో కొత్త పండిందంటే ఎండకి ఎండిపోద్ది, వానకి తడిసిపోద్ది. పిట్టలు కొట్టేగా మిగిలింది, పందులు నవ్వులేగా మిగిలింది, పొల్లు పోగా మిగిలింది. గిత్తడి గింజలుంటే మార్కెట్ యార్డ్ కట్టుకెళ్తాం. ఏముంది అక్కడ? దళారీ పాలు, గిట్టుబాటు ధర ఉండదు. మరి ఇంకేంటి అన్నం పెట్టే రైతుకు ప్రభుత్వం పెట్టేది? నోట్లో మట్టి. థర్మల్ ప్లాంట్ దయ వల్ల బంగారం లాంటి ధర వచ్చింది, అమ్మేశాను. నీకు అభ్యంతరమా? అభ్యంతరం అయినా సరే అమ్మేశాను అంతే. నువ్వు కాని ఆగండి మావయ్య, నేను అభ్యంతరం పెట్టేది నువ్వేదో నాకు కష్టం ఇచ్చిన భూమి అమ్మేస్తున్నావని కాదు. కానీ ఇలా పరిశ్రమకు అమ్మేస్తే ఈ దేశంలో రైతు అనేవాడు ఉన్నాడు మామయ్య. మన కర్మ. మన దేశంలో ఏ గవర్నమెంట్ వచ్చినా దాని ప్రతి ఆర్థిక విధానం కూడా పారిశ్రామికవేత్తలనే గాని ఏ రైతుని పట్టించుకోదు. రైతులకు రాయితీలు ఇవ్వదు, రైతు నష్టపోతే భరించదు, రైతు గిట్టుబాటు ధర ఇవ్వదు, రైతులకు ఎరువులు ఇవ్వదు, మందులు ఇవ్వదు. కానీ పారిశ్రామికవేత్తలకు మాత్రం సబ్సిడీలు, రాయితీలు, వేల కోట్ల భూములన్నీ దారాదత్తం చేస్తుంది. అందుకే ఈ రైతు బతుకు మన దేశంలో తగలబడింది. చూడు మామయ్య తండ్రి లాంటి వాడు. ఈ భూమి మీద ఉన్న మమకారంతో ఈ తల్లిని అమ్మొద్దని దండం పెట్టా. కానీ నా మాట వినలా. నీ ఇష్టం, నీ భూమిని అమ్ముకుంటే అమ్ముకో. జ్యోతిరా, బాబురా. జ్యోతి, చెప్పండి. మన సోమేశ్వరంపేట వెళ్ళిపోదాం. ఈ 1 సంవత్సరానికి ఇక్కడ ఉంటామండి, చదువు పూర్తయిపోతుంది. నా మాటేనండి. అయితే బాబు చదువు కోసం ఈ సంవత్సరం ఇక్కడే ఉంచుతాం. వీడి భవిష్యత్తు ఇంపార్టెంట్. ఓకే, రా. గతి లేక ఈ నీళ్లు తాగుతున్నాం. అన్నం ఉడకట్లేదు, తిన్న అరగట్లేదు. అవునుదినా, ఈ పవర్ ప్లాంట్ వచ్చిన దగ్గర నుండి ఈ నీళ్లన్నీ రుచి లేవు, పసి లేవు, అన్ని తెల్లగా అయిపోయాయి. ఏం చేస్తాం మన కర్మ. ఆగండి. ఏమైంది నాన్న? ఏంటమ్మాయి, నేనేంటి, నా లెవెలేంటి, నీ లెవెలేంటి? నా కూతురు నువ్వు. నా అలాగా అయ్యగా కిన్లే నీళ్లు తాగమంటే ఏళ్లతో పోయా నూతి నీళ్లు తెచ్చుకు తాగుతానంటావు. కల్తీ నీళ్లు తాగుతారా? నాన్న, మేము నీళ్లు కొనుక్కుని తాగాలంటే మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మేము నూతి నీళ్లు తాగుతాం, మీరు ఆ నీళ్లు తాగండి. అదే మరి. బిల్ గ్రేట్స్, జాన్ మెట్టల్లో, ముఖేష్ అంబానీ లెవెల్లో ఉండాలని నేను అరుస్తా ఉంటే నువ్వు పేదరుపులు అరుస్తావేంటి? యాండాయ్, ఏంటి ఈ బాటిల్ నీళ్ళు ఎంతండి? 16 రూపాయలు. ఇప్పుడు 16 రూపాయలున్న ఈ బాటిల్ రేపు 30 అవుతుంది, 40 అవుతుంది. మా పాల రేట్లు మించిపోతుంది.
ఈ నీళ్లు మేము కొనుక్కుని తాగలేమండి. మేము ఆ నూతి నీళ్లే తాగుతాం. మీరే తాగండి. కిల్లే బాటిల్లో నీళ్లే తాగండి. అమ్మా నీలా బతకండి అంటూ తిప్పుకుంటూ తిరగండి. రావే నీళ్ళకి. రెవల్యూషన్ తాతయ్య నేను స్కూల్కి వెళ్ళొస్తాను. బేగెళ్ళి చదువు అంతా మొత్తం పూర్తి చేసుకొచ్చారా పాప. చచ్చిపోతాం ఇండియాలో రెవల్యూషన్ తట్టుకోలేక. నువ్వు వెళ్ళి చదువుకొచ్చా మనం కూడా అమెరికా వెళ్ళిపోతాం. తాతయ్య దాహం వేస్తుంది. మళ్ళా వెనక్కొచ్చావేంట్రా? దాహం వేస్తుంది తాతయ్య. ఉండు మీ అమ్మ బావి కాడికి వెళ్ళింది అట్టుకొచ్చేస్తావు. ఆ బాటిల్ ఇవ్వు తాతయ్య. ఎలాగరా ఇయ్యే నీళ్లు ఉన్నాయి. రాత్రంతా నేను అన్లోడింగ్ చేసి లోడింగ్ చెయ్యాలి. నీళ్లు చాలు. దాహం వేస్తుంది తాతయ్య. ఇది రాదు. సరే నీకంటే నాకు ఎక్కువేంటి తాగు. ఏటో ఈ పవర్ ప్యాంట్ వచ్చిన దగ్గర నుంచే నీళ్ళ కోసం కొట్టుకోవాల్సి వస్తుంది. రోజు ఈ మంచి నీళ్ళ కోసం కొళాయి దగ్గర కొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకమ్మా ఈ కొట్లాట? ఇంతకు ముందు నూతు నీళ్ళైనా తాగేవాళ్ళం, సలవ నీళ్ళైనా తాగేవాళ్ళం. ఇప్పుడు ఆ నూతులు లేవు, సలవలు లేవు. మా తెప్పలన్నీ పవర్ ప్యాంట్ వచ్చిన తర్వాతే ఈ భూగర్భంలో నీళ్ళన్నీ పాడైపోయాయి. అవి తాగినోళ్ళు జరాలొచ్చి సత్తన్నారు. కాళ్ళు వంకర్లు, నడుము వంకర్లు, సూపు సరిగా ఆనకపోవటం, ఇలాంటి అరిటాలన్నీ అయితేనే ఈ కుళాయి దగ్గర కొత్తంటే ఇక్కడ కొట్టుకు సత్తనం. తిండి లేదు, తెప్పలేవు. రోజు ఈ కుళాయి దగ్గర కొట్టుకు సావటమే. ఇలా మంచినీళ్ళ కోసం రోజు ఈ కుళాయి దగ్గర ఇలాగే కొట్టుకోవడం, దెబ్బలాడుకోవడం, సావడం జరుగుతుందండి. ఫ్యాక్టరీ వచ్చిన కాడి మా పర్వాడ్లో ఈ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టిన దగ్గర నుంచి ఇదే గతి పడుతుందండి. మాకు ఇక్కడ మంచినీళ్ళ కోసం కరువైపోతుంది. ఆ థర్మల్ ప్లాంట్ నాశనం అవ్వా, దాని చెమ్మడా, దాని తాడితేగా. అంతేనండి. అయ్యి పాప ఇంత దాహం వేసేస్తుందేంటి? ఉన్న నీళ్లు ఇడి తాగి పారదొప్పాడు. కర్మ. ఏ మొగుడు లేనప్పుడు అప్ప మొగుడే గతని నూతి నీళ్లే గతి. కిండ్లే పెసల రెప్పి పోలే విల్లో పెరిగినోడ్ని నూతి నీళ్ళలో వెలికి పడిపోయాను. ఏంటమ్మా ఏమైంది? అమ్మా జ్యోతి ఏమైందమ్మా? అయ్యో ఈ కక్కులేంటమ్మా? ఒళ్ళు కాలిపోతుంది. రామ్మా కూర్చో, డాక్టర్ కబురు చేస్తాను. కూర్చో అమ్మా కూర్చో. బాబు మీ నాన్న వస్తాడు. మీ నాన్న చెప్పినట్టు చేయరా. భూగర్భ జలాల్లో పురాణ అనే విషఖనిజ పదార్థం చేరడం వల్ల మినిమిటా అనే వ్యాధి సోకింది. అల్లుడు ఎంత చెప్పినా వినకుండా నూతి నీళ్లు తాగేసి కక్కేస్తాను. ప్రాణం మీదకి తెచ్చుకుంది. మన బాబుతో పాటు మా నాన్నను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. నా మాటిని మీరు మరో పెళ్లి చేసుకోండి. బాబు అల్లుడు జ్యోతి! బాబు బాబు రే, అమ్మ చచ్చిపోయిందిరా. మామయ్య మామయ్య, డాక్టర్ మామయ్య, నాకు తల తిరుగుతోంది, ఊపిరి అందట్లేదు. మీ మామగారు కూడా విషపూరిత జలాలు తాగడం వల్ల మినిమిటా అనే వ్యాధి బతకడం చాలా కష్టం. హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా లాభం లేదు. డాక్టర్ గారు, అల్లుడు మామయ్య నాకు ఒక మాట. మామయ్య చెప్పు మామయ్య. కూతురు కోరినట్టుగా నా మనవణ్ణి చూసుకోవడానికి, నిన్ను చూసుకోవడానికి నువ్వు ఇంకో పెళ్లి చేసుకో. పచ్చని పొలాల్లో పెరగాల్సింది పంటలే కానీ పవర్ ప్లాంట్లు కాదు. తప్పు చేశాను అల్లుడు. నెత్తి నోరు మొత్తుకుని చెప్పావు థర్మల్ ప్లాంట్ కి భూమి అమ్మేత్తని. అమ్మేను. చూడేం జరిగిందో. అదొక పోతం జనాన్ని మింగేస్తుంది. జనాన్ని మింగేస్తుంది. మామయ్య థర్మల్ పవర్ ప్లాంట్ విష జలాలతో నా మొదటి భార్య, నా మామయ్య ఇంకా చాలా మంది చనిపోయారా. ఇక్కడ కూడా అలా జరగకూడదు కాబట్టేరా నేను ఈ థర్మల్ ప్లాంట్ వద్దని అసెంబ్లీలో కొట్లాడుతున్నా. నీ అన్ని ఇక్కడ ప్రజా పోరాటం చేస్తున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆ థర్మల్ ప్లాంట్ కొమ్ము కాసి మన భూములు అమ్ముతానంటే నేను ఎక్కడ ముఖం ఎత్తుకోవాలరా? మీ అన్న ఎవరికేం చెప్పాలరా? అందుకే ఒకటే నేను అడుగుతున్నాను బిడ్డ, పవర్ ప్లాంట్ జీవో రద్దయ్యేంత వరకు నేను భూములు పంచను. అందరం కలిసే ఉంటాం. దానికి నువ్వు సిద్ధమేనా? సిద్ధం కాకపోతే నీ తండ్రి చచ్చాడనుకో, నేను చచ్చిన తర్వాత నా శవాన్ని కూడా చూడ్డానికి నువ్వు రావడానికి వీల్లేదు. చిన్నోడా, ఆఖరిసారిగా చెప్తున్నా, నీకు నీ తండ్రి కావాలా లేక థర్మల్ ప్లాంట్ కి కొత్తగా ఉంటావా? చెప్పు. తండ్రి కావాలో థర్మల్ ప్లాంట్ కావాలో చెప్పమన్నారు. నా దృష్టిలో నాన్న నువ్వు చచ్చిపోయినట్టు లెక్క, మమ్మీ నువ్వు చచ్చిపోయినట్టు లెక్క, అన్నయ్య నువ్వు చచ్చిపోయినట్టు లెక్క, వదిన నువ్వు చచ్చినట్టు లెక్కే. నేను మా అమ్మమ్మే బతికుంటాం. నాకెవ్వరితో సంబంధం లేదు. నాకు థర్మల్ ప్లాంట్ కావాలి, నా భూములు నాకు పంచాలి. నాన్న ఐ హేట్ యు, అమ్మమ్మ ఐ లవ్ యు, మమ్మీ ఐ హేట్ యు. దొంగటముండా రామమ్మ. ఆగో, చిన్నోడా, ఈనాటి నుంచే నువ్వు నా ముఖం చూడొద్దు. నీ ముఖం నేను చూడను. ఇక జీవితంలో ఏనాడు కూడా ఈ తండ్రి ఊసేను వెత్తొద్దు. నీ దృష్టిలో నేను చచ్చానురా, నా దృష్టిలో నువ్వు చచ్చావు. ఇక జీవితంలో మనం చూసుకోవద్దురా, చూసుకోవద్దు. ఇదే నూకాలమ్మ మీద నా ఆనా. ప్రియమైన ప్రజలారా, మన కష్ట సుఖాలు తెలుసుకోవడానికి మంత్రి గారు మన ఊరు వస్తున్నారు. మనందరం సాదరంగా స్వాగతం పలుకుదాం. మంత్రి 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 గారు, మంత్రి గారు, మంత్రి గారు, మాకీ పవర్ ప్లాంట్ వద్దు, మాకీ పవర్ ప్లాంట్ వద్దు. మంత్రి 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 గారు, థర్మల్ ప్లాంట్ పెట్టి ఓ అభివృద్ధి చేసేస్తున్నామని తిరుగుతున్నారు. కానీ ఒక సంగతి మర్చిపోతున్నారు. మీరు గెలిచింది 85% ఉన్న మా డబ్బు లేని వాళ్లతోటి, 15% ఉన్న డబ్బు ఉన్న వాళ్లతోటి కాదు. కానీ ఆ డబ్బున్న వాళ్ల జేబులు ఇంకా నింపడానికే, మా రక్తం తాగడానికి వచ్చారు. మర్యాదగా చెబుతున్నాం, వచ్చిన దారినే పొండి. మంత్రి గారు ఆపండి, ఆపండిరా. ఏంటన్నయ్య ఇది? మంత్రి ముందు గోబ్యాక్ గోబ్యాక్ అని. అన్నయ్య, నీ దగ్గర చీమల దండు ఉంటే నాకే దోమల దండు ఉంది, కుట్టి చంపుతాయి. రేయ్, అన్నవన్న ఒకే సెంటిమెంట్ తో కామ్గా ఉంటున్నా. నా గుండాలకు ఒక్క సైకి చేశాను, సఫాయిపోతావు, ఖతమైపోతావు. ఏటి బాబు కథమైపోతాడు? ఈనాటి మారాస్తో పుట్టుగా ఎలా పుట్టావయ్యా? ఏటి బాబు, ఆ బావు వంటి మీద చెయ్యేస్తే మేము చేతులు కొట్టుకొని నోరు మూసుకొని అలా సూతూరుకుంటాం అనుకుంటున్నావా? ఏయి బాబు, చెయ్యి బావు. ఆ బావు కాదు, నువ్వు గాని మా చేతికి దొరికితే రోకుల బండితో దంచినట్టు దబ్బి 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 దంచి పారేస్తాను. తిప్పుకుంటే వెళ్ళిపోచ్చేస్తాడు బాబు. ఏయ్, నేను తిప్పుకుంటానే వస్తానే, ఊపుకుంటానే వస్తానే. నువ్వు దోస్తానంటే నేను పొడుతా అంట. నేను కొలిగాడు కాదే, నువ్వే కొలిగాడివి, నువ్వే పడదానివి, నువ్వే పంచానివి, కొలి డబ్బు. జోగారావు గారు, మీరు మంత్రి గారు సవాల్ మీద సవాల్ విసురుకుంటుంటే మేము బొమ్మలా చూడడానికి రాలేదండి. వీఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్, వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ద మినిస్టర్. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ us. మంత్రి గారి పర్యటనకు సానుకూలంగా స్పందించండి. దయచేసి దారి విడవండి, లేదా మేము కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అండర్స్టాండ్? మాకు తెలుసు సార్, మీరు క్లియర్ చేసేదే మంత్రి గారి దారని, మా దారి కాదని. తమ్ముళ్ళు, అమ్మడి ముడి చూపించారా నాయనా? జోగారావు, నేను ఈ రాష్ట్ర మంత్రి అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. అడ్డుకోవటానికి ఎన్ని గుండెలు రా నీకు? ఈ ఏరియా డెవలప్మెంట్ కోసం నేను తెస్తున్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అడ్డుకోవటానికి ప్రయత్నం చేశారో
ఏనుగులతో తొక్కిస్తాను జాగ్రత్త. ఏనుగులతోటి తొక్కిస్తావు, బుల్డోజర్లతో తొక్కిస్తావు, ఫిరంగులతోటి కల్పిస్తావు. ఎందుకంటే మాతోటి అవసరం అయిపోయింది కదా, ఓట్లేసేసాం. రాజు అయిపోయావు, సింహాసనం మీద కూర్చున్నావు. ఇప్పుడు నీ సింహాసనానికి థర్మల్ ప్లాంట్ కి బలి అవసరం ఉంది. అందుకే మేము జంతువుల్లా కనబడుతున్నాం, చీమల్లా కనబడుతున్నాం, అమ్మవారికి బలిచ్చే కోళ్లు మేకల్లా కనబడుతున్నాం. శంకర్రావు, ఎలక్షన్ ముందు మా దగ్గరకు వచ్చి ఏం వాగావు? ఇంటింటికి వచ్చి మీరే మా దేవుళ్ళన్నావు, మా పిల్లల ముడ్లు గడిగావు, మా బట్టలు ఉతికావు కదరా. ఇప్పుడు బలిస్తానంటావా? బలి ఏయ్, బలి ఇయ్యటానికి మేము కుక్కలం నక్కలం కదరా, బాంబులం, మానవ బాంబులం. థర్మల్ ప్లాంట్ ను విరమించుకోకపోతే పేలతాం. రేయ్ రేయ్, నీకు సిగ్గు రావటానికి అర్ధనగ్న ప్రదర్శనే చేస్తున్నాం. కాదు కూడదు అని బలే ఇస్తానని పిచ్చి పిచ్చి వేషాలు వేచావు. రేయ్ శంకర్రావు, సోమేశ్వరంపేట బిడ్డగా నేను బరిగీసి చెబుతున్నా, ఈ థర్మల్ ప్లాంట్ ఆలోచన విరమించుకోకపోతే రేపు సోమేశ్వరంపేట, కాకరాపల్లి, కోటిపాముల నుంచి లక్షలాది మంది చీమల దండుల హైదరాబాద్ ను ముట్టడించి మొలతాడుతో సహా నీ బట్టలిప్పి అసెంబ్లీ సెక్రటేరియట్ల చుట్టూ తిప్పి హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి పక్కన ఉతికి ఆరేస్తావురా. ఇది నా పీల తల్లి మీదానా? గో బ్యాక్. నోరు ముయ్యండిరా. ఇదిగో నా క్యాడర్. కావాలంటే కొన్ని వేల మంది వస్తారు. చూడు చేస్తాను జాగ్రత్త. మంత్రి గారు, చేపల పులుసు వండుకొని తింటాం అనుకుంటారా? మిమ్మల్ని కూడా పులుసు వండుకొని తింటాం, జాగ్రత్త. అమ్మ గొల్లి నా కొడకల్లారా, ఏం ప్లాన్ చేశారా? మంత్రి గారు, వెళ్ళిపోదాం పదండి. ఏయ్, ఏండు అనేది పారిపోమంటావా? సార్, పారిపోవటం కాదండి, వాళ్ళు 1000 మంది ఉన్నారు, నేను 2000 మందిని తీసుకొచ్చి నా కొడుకుల్ని కచ్చ 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 నరికి సముద్రంలో పడేయగలను సార్. కానీ పొద్దున్నే పేపర్లు ఏమేస్తారు? మంత్రి గారు తన గుండాలను తీసుకొచ్చి ఆందోళనకారుల్ని తొక్కిపారు తొప్పారు అని మీకు బ్యాడ్ నేమ్ వచ్చు సార్. దానికోసం కొత్త పద్ధతి ప్రవేశపెట్టా. ఏంటది? అదే గురువు గారు, కన్ను కన్ను, పండుకు పన్ను, రక్తాన రక్తం, వీపుకు వీపు. కొత్త పాలసీ. చిన్నవాడినైనా నా మాట వినండి గురుగారు, శిష్యుడి గురుగారు, థింక్ చేయండి గురుగారు. వీళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. అద్ది చిన్న, నువ్వు వీళ్ళ సంగతి రేపే చూస్తారుగా. అరవయ్యా. పొండిరా. రాయ్, ముందు గొడ్లని కనిసి తోలేండ్రా. మీరెవర్రా మా కొట్లను బయటకు తోలమని చెప్పడానికి? థర్మల్ పవర్ ప్లాంట్ వాళ్ళకి గవర్నమెంట్ కేటాయించిన భూములివి. రైతుల దగ్గర ప్లాంట్ వాళ్ళు కొనుక్కున్న భూములివి. ఇక్కడ ఏ గొడ్లు మేయటానికి వీల్లేదు, నీళ్లు తాగడానికి వీల్లేదు. బయటికింటేంట్రా. ఎవరప్ప సొమ్మని మీరు ఇక్కడ రెల్లు కట్టి మోపలు కడుతున్నారు, ఉప్పలేస్తున్నారు? ఈ జాగా ఖాళీ చేయండి. రేపే ఇక్కడ పవర్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుతుంది. ఖాళీ చేయండి, వెళ్ళిపోండి ముందు ఇక్కడి నుంచే. సెంటిమెంట్ వేసేయండి నా కొడుకుని. రే బాడు మీద కొత్తాడు, ఏయ్ పొడిచేయండి నా కొడుకుని. పొండి. ఏంటన్నా ఇది? పవర్ ప్లాంట్ కి తొత్తురా ద్రోహి. ఆగలాగా ఏడే, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టేస్తున్నావా? మా చెల్లెళ్ళు కొట్టేసావా? ఈ టెంట్లన్నీ పీకేస్తున్నావా? నీకు థర్మల్ ప్లాంట్ అవసరం లేకపోవచ్చు,
కానీ నాకు పవర్ ప్లాంట్ కావాలా, ఎందుకంటే నాకు పవర్ ప్లాంట్ లో షేర్ ఉందయ్యా. అది తాగుబోతాడు దెబ్బ. అమ్మో అల్లుడు ఎందుకంటే ఈ థర్మల్ ప్లాంట్ కి తొత్తులుగా ఎవడొచ్చినా తమ్ముడు లేదు మామ లేదు నరికి పాతరేస్తా. జీవితాలతో ఆడుకుంటారా? సోమేశ్వరంపేట గ్రామ ప్రజలకు హెచ్చరిక. పవర్ ప్లాంట్ యాజమాన్యం కొన్న భూముల్లో థర్మల్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రభుత్వం పర్మిషన్ మంజూరు చేసింది కనుక రేపు జరగబోయే శంకుస్థాపనను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. కనిపిస్తే కాల్చివేసే ఉత్తర్వులు కూడా జారీ చేయబడ్డాయి. కనుక గ్రామ ప్రజలందరికీ మా హెచ్చరిక, ఎవరు ఇళ్లలోంచి బయటకు రావద్దని మా పోలీసుల హెచ్చరిక. మా హెచ్చరికలు ఉల్లంఘించిన వారిని అరెస్టు చేస్తాం. సోదరులారా, థర్మల్ పవర్ ప్లాంట్ వద్దని మనం ఎంత ఉద్యమం చేస్తున్నా ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ప్రభుత్వం ప్రెస్టేజియస్ కి పోయింది. అంతేకాకుండా ఈ థర్మల్ ప్లాంట్ అనేది ఆగిపోతే మీరు అమ్మిన భూములకి డబ్బులు రావని, ప్లాంట్ ఆపడం మీకెంత ముఖ్యమో ప్లాంట్ ని ప్రారంభించడం మాకు అంతే ముఖ్యమని కొన్ని కిరాయి మూకలు హెచ్చరిస్తున్నాయి. వాళ్ళ బెదిరింపులకి అదిరింపులకి మనం బెదరతో. ఇది మన జీవన మరణ సమస్య. ఇప్పుడు గనక మనం వెనకడుగు వేస్తే గెలుపు వాడితవుద్ది. అప్పుడు మనం చేసే ఈ విలువైన ఉద్యమానికి అర్థమే ఉండదు. ఇది మన కోసం, మన భావి తరాల కోసం చేస్తున్న ఆఖరి యుద్ధం. గెలుపు ఓటమి అక్కడే తెలుసుకుందాం. ఆ శంకుస్థాపన అమ్మమ్మ, మన పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నారంటే, ఒరే మీ ఊరికి థర్మల్ ప్లాంట్ రావాలంటే మీ అన్నైనా నువ్వైనా చావాలంటారు. అంటారు పార్టీ అంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే రాజులు, రాజుల పాలసీ ఏంటి యుద్ధం చెయ్యంటారు. వస్తే రాజ్యం, పోతే సైనికుడు. మరి సైనికుడు పోకూడదే, అన్నగాడు పోవాలే, ఆ సైనికుడు పోవాలి. మరి వాడిని ఎలా చంపాలి? ఆడు గవర్నమెంట్ కు శత్రువు, థర్మల్ ప్లాంట్ యాజమాన్యానికి శత్రువు, అంతకు మించి మన ఇద్దరికి శత్రువు. వాడు బ్రతుకున్నంత వరకు ఆస్తి పంపకం జరగదు. మీ అయ్య పంచడు. అందుకే ఇదే మంచి సమయం. నీ చేతికి మట్టెట్టకుండా వాడిని లేపేయి. ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను నీకు. ఏమే ప్లాన్ చెప్పావంటే ఫ్లాష్ బ్యాక్ చెబుతావేంటే నీ అమ్మ కడుపు కాలా? ఒరేయ్, నువ్వు పుట్టగానే పాలు తాగడం నేర్పానా, పాకడం నేర్పానా, తేగడం నేర్పానా, దొబ్బడం నేర్పానా? మనిషి పుట్టగానే ఇవన్నీ వచ్చేస్తాయిరా. నువ్వు అసలే పరమ చండాలమైన నా కొడుకువి. ఎంత చండాలంగా ఆలోచిస్తే అన్ని మంచి ఆలోచనలు వస్తాయిరా. అమ్మా, అమ్మమ్మ నీ అమ్మ. ఐ లవ్ యూ రాజా. దీవించు రాజా. చేసేయి పోలీసులతో స్నేహం. బాబురావు, గణేష్, ఇక్కడ 144 సెక్షన్ విధించడమైంది. ఎవరిని ఇళ్లలోంచి బయటకు రావద్దని చెప్పండి. చెప్పండి. 144 సెక్షన్ విధించాం. లోపలికి వెళ్ళండి. వెళ్ళండి అందరూ లోపలికి. లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. అందరూ లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళమ్మా. చెప్పేది వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళమ్మా. ఏమండి, వెళ్ళకండి. బయట ఊళ్ళో వాళ్ళంతా మీ ఆయన ఉద్యమానికి నాయకుడు కదా, ఆయన కనబడితే పోలీసు వాళ్ళు చంపేస్తారని అనుకుంటుంటే నాకు చాలా భయంగా ఉందండి. ఉద్యమం ఏమైపోయినా పర్వాలేదు, నీ మొగుడి మీద మచ్చపడ్డా పర్వాలేదు, ఎవడు చచ్చినా పర్వాలేదు, నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డ మాత్రం బాగుండాలి. స్వార్థం. ఏమండి, నీకు ముందే చెప్పాను, నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తానో, నా ప్రజల్ని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాను, ఈ ప్రకృతిని ప్రేమిస్తాను అని. దానికి సిద్ధపడితేనే నాతో 7 అడుగులు నడవమన్నా దానికి సిద్ధపడ్డావు, నడిచొచ్చావు. ఇప్పుడు మాట తప్పుతున్నావు. మాట తప్పట్లేదండి. ఆ రోజు అన్నది మీరు, విన్నది నేను. ఈ రోజు మన ఇద్దరి మధ్య బాబున్నాడండి, బాబున్నాడు. మీరు బయటికి వెళ్తే ఎక్కడ మిమ్మల్ని పోలీసులు కాల్చి చంపేస్తారో అని నాకు భయంగా ఉందండి. గోండాలు మిమ్మల్ని కొట్టి చంపేస్తారేమో అని కూడా భయంగా ఉందండి. దయచేసి మన బాబు ముఖం చూసైనా మీరు వెళ్ళకండి. నన్ను బాబుని దిక్కులేని వాళ్ళని చెయ్యకండి. మీకు దండం పెడతాను, వెళ్ళకండి. సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ తో నా కాళ్లకు బంధమేకో. ఏమండి, ఏమండి? ఏమండి, మీకు నాకంటే మన బిడ్డ కంటే ప్రజలే ముఖ్యం అనుకుంటే మన బిడ్డను దాగి వెళ్ళండి.
వందలాది వేలాది మంది బిడ్డల్ని తన గుండెల మీద మోస్తున్న పేల తల్లి కోసం నిన్ను దాటుతున్నాను రా. నన్ను క్షమించు. మన బిడ్డను దాటి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారండి, వెళ్ళిపోతారు. మీకు నాకంటే మన బిడ్డ కంటే ప్రజలే ముఖ్యం, ప్రజలే ముఖ్యం, ప్రజలే ముఖ్యం. ఏంటి బాబు ఏంటి ఏంటయ్యా ఏంటి అది 144 సెక్షన్ ఉంది. బయట జనాలు ఎవరో తిరుగుతో చెప్తుంటే నువ్వు కొబ్బరి బండాలు బయలుదేరా. కొబ్బరి బండాలేనా ఇంకెవరు ఉన్నాయా? మా కొబ్బరి తోటలు కొబ్బరి బండాలు దించాం. షావుకారు దగ్గరికి పట్టుకెళ్తాం బాబు. డబ్బులు చాలా అవసరం. మమ్మల్ని అల్లేండి బాబు. సర్లే. మీకు నమస్కారం. మమ్మల్ని వదిలేయండి. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. చాలరా. చేయండి అయ్యా చేయండి. ఎవడంటే వస్తారో నేను చూస్తాను. ఇక్కడ శంకుస్థాపన జరగడానికి వీల్లేదు. మా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే దాన్ని ఆపుదాం. తప్పుకో. శంకుస్థాపన ఇక్కడ జరగబోయే శంకుస్థాపన ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వల్ల కాదు, ఆపి తీరుతాం. ఆపండి ఆపండి, ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ ఇది మా పవర్ ప్లాంట్. ఏంటంటే మీ న్యూసెన్స్? ఇవి వాళ్ళ భూములు. గవర్నమెంట్ అనుమతించింది. ఈ ఒక్క అఫెన్స్ చాలరా నేను కాల్చి చంపేయడానికి. అసలు ఈ ఉద్యమం ఇంత తీవ్ర రూపం దాల్చడానికి కారణం నువ్వే. ఎన్నోసార్లు అవకాశం వచ్చా నేను చంపకుండా వదిలేశాను, కానీ ఈసారి మాత్రం నువ్వు చంపడం ఖాయం. డిఎస్పీ, మీ పోలీసులకి ఇదేం కొత్త కాదు. కాల్చడం. కాల్చరా, కాల్చో. ఇక్కడ థర్మల్ ప్లాంట్ పెట్టడం తప్పని తెలుసు. దానికి వ్యతిరేకంగా మేము చేసే ఉద్యమం కరెక్ట్ అని తెలుసు. అయినా మమ్మల్ని కాలుస్తా ఉంటున్నావు. బ్రిటిష్ హయాములో జమీందారీ వ్యవస్థకి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరేసిన సాలేపల్లి గున్నమ్మను కన్న గట్టరా ఇది. సాయుధ పోరాటానికి పురుడు పోసిన పురిటి గడ్డరా నా ఈ సిక్కోలు గడ్డ. ప్రపంచానికే తలమానికంగా మీతో డి అంటే డి అంటూ యుద్ధం చేస్తున్నా సోమేశ్వరంపేట వీరులను కన్న గడ్డరా నా ఈ బేల తల్లి గడ్డ. కాలుస్తావా? కాల్చో. కాల్చరా, కాల్చో. డిఎస్పీ, కాల్చింది నువ్వు కాదు, ద్రోహి అక్కడ. మనందరినీ కాల్ చేశారా? నిన్నే కాలుస్తారన్నా పోలీసు వాళ్ళు. వెనక్కి వెళ్ళిపోండి, లేకపోతే కాల్పులు జరపాల్సి వస్తుంది. డిఎస్పీ, నా చావు ఈ సోమేశ్వరంపేట సైరన్ అయి ప్రపంచానికి వినిపిస్తుంది. థర్మల్ ప్లాంట్ ని నా ప్రాంతానికి రాకుండా ప్రహార కాస్తూ ఆపుతుంది. మా అన్ననే కలుస్తారా? మిమ్మల్ని వదిలిపెట్టవురా? మీ అంతా చూస్తావురా? కొడుకులారా, మా జోగరామన్నని చంపుతారా? మీ అంత తేలుస్తాన్రా? కొడుకులారా! మా ప్రాణాలు అడుగు పెట్టడానికి మీరెవరా? వాళ్ళ శంకుస్థాపన అడ్డుకోవడానికి ఎవరా మీరు? మీ పోలీసులందరూ వాళ్ళ తత్తులరా, అందుకే వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు. ప్రజల పక్షాలు చెప్తున్నా, మర్యాదగా వెళ్ళిపోతే కాల్చి పడేస్తా. మా శంకుస్థాపన ఆపుతారా? మా ఆఫీస్ బొత్తులు కొడతారా? మీ అందరినీ అరెస్ట్ చేయించి బొత్తులతో ఇస్తారు. పవర్ ప్లాంట్ ఎక్కడే కాదు, ఎక్కడ కూడా పెట్టడానికి లేదు. గురువు గారు 2 వికెట్లు పడిపోయి సార్. 2 వికెట్లు పడిపోయినాయా? రెండేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శంకుస్థాపన
మూడో వికెట్ పడిపోయింది. ముచ్చటగా మూడో వికెట్ కాల్చేశారు నా కొడుకుని. చంపేశారు నా కొడుకుల్ని. మూడోది కూడా పడిందా? ఐ లవ్ యూ. చాలా కాలం మనిషి చీకట్లోనే బతికాడు. ఇప్పుడు విద్యుత్ వచ్చింది, వెలుగులోకి వచ్చాడు. నువ్వు ఇంకా చీకట్లోనే జనం బతకాలంటున్నావు. కానీ నేను వెలుతురు కావాలి అంటున్నాను. అందుకే పవర్ ప్లాంట్ వచ్చి తీరుతుంది. నీలాంటి వాళ్ళు ఎంతమంది అంట పడ్డా ఇంతవరకు ఇదే చూసావు. ముందు ముందు ఇంకా చాలా చాలా చూస్తావు. జాగ్రత్త. అధ్యక్ష, సదరు మంత్రి గారికి సారా వ్యాపారం ఉంది, బొగ్గు గనుల వ్యాపారం ఉంది, ఖనిజ వ్యాపారం ఉంది, చివరికి ప్యాకెట్ క్లబ్బుల్లో కమిషన్ వ్యాపారం కూడా ఆయనకు ఉంది సార్. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంతో కోట్లు కోట్లు గడించి అధికారానికి వస్తున్నాడు సార్. కాబట్టి అధికారం వ్యాపారం చేస్తూ ఇటువంటి వాళ్ళందరూ నాయకులు అవ్వబట్టే మహనీయుడు తరిమిల నాగిరెడ్డి గారు పాతకాయల బందికాయన అన్నాడు అసెంబ్లీని. కాబట్టి అసెంబ్లీ ఇటువంటి వాళ్ళకి నిలయం కాకూడదు అధ్యక్ష. ఇమ్మీడియట్ గా ఈ రౌడీ చాక్షలు చేస్తున్న ఈ మంత్రిని బర్తరఫ్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అసెంబ్లీలో ఇలాంటి దొంగలు రౌడీలు ఉండొద్దు. నేను రౌడీనేరా? ఉండానే. అందుకే దొంగసారా వ్యాపారం చేస్తున్నా. ఏం బీకుతావు? కొండలు కొండలు మింగేస్తానా? ఏంట్రా మీరు బీకేది? ప్లాంట్ వాళ్ళ దగ్గర కోట్లు కోట్లు తీసుకున్నా. ఏంట్రా నువ్వు బీకేది? నేను మొదటి నుంచి చూస్తున్నా. నన్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నావు. నిన్ను రాయ్. నేను బలవంతుణ్ణి, ధైర్యవంతుణ్ణి. అందుకే మంత్రినయ్యా. నువ్వు పిరిగొడ్డువి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అందుకే ఎమ్మెల్యేగానే ఏడుస్తున్నావు. ఏమన్నావు? నేను పిరుగొడ్డునా? నీవు ధైర్యస్తుడివా? రేయ్ రేయ్, నీకు ధైర్యం ఉంటే రాజీనామా చేయరా. చేయి రాజీనామా. ఇదిగోరా, ధర్మల ప్లాంట్ జీవో ఏనాడైతే తెచ్చారో ఆ పవర్ ప్లాంట్ జీవో రద్దయ్యేంత వరకు నేను పోరాటం చేయాలనుకున్నాను. రద్దు చేసేంత వరకు అసెంబ్లీలో పోరాటం చేస్తూనే ఉన్నాను. కానీ మీరు రద్దు చేయలేదురా. అందుకే నా రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను రా. నేను ఇప్పుడు రాజీనామా చేస్తా. అది నా ధైర్యం. కానీ నువ్వు రాజీనామా చేయలేవు. నువ్వు పిరుకుడివి. పవర్ మ్యాంగర్. నీకు డబ్బు కావాలి, వ్యాపారం కావాలి, పదవి కావాలి. ఈ దేశాన్ని దొబ్బుకు తినాలి. నాకేం అవసరం లేదు. నాకు ప్రజలు కావాలి. అందుకే ఏ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో పోరాటం చేసి విజయం సాధించలేకపోయానో అదే పవర్ ప్లాంట్ జీవో రద్దయ్యే వరకు ఉద్యమకారులతో కలుస్తా. ఆ రణక్షేత్రంలోనే, ఆ జనక్షేత్రంలోనే పోరాటం చేస్తాను. ధర్మ ప్లాంట్ ఆపుతాను. క్షమించండి స్పీకర్ గారు, నా ఆవేదన అర్థం చేసుకోండి. ఏంటే ఓ అని కరెంట్ స్తంభంలాగా బెదిరించి కూర్చున్నావు? ఇక్కడ కూర్చొని ఏం పీకుతామని, ఇక్కడ కూర్చొని ధర్మల ప్లాంట్ ఎలగొట్టేద్దామని, ధర్మల ప్లాంట్ లేపేద్దాం అన్నందుకే నీ ముగ్గురు లేపేశారు. నీ కొడుకు కృష్ణారావుని లేపేశారు. నీ తమ్ముడు కృష్ణమూర్తిని లేపారు. వాళ్ళు బతుకున్నా ఏం పీకలా, చచ్చినా ఏం పీకలా. నువ్వు కొత్తగా ఏం పీకుతావే ఇక్కడ? సిన్నారావు గారు, మేమేటి చేయగలవో కాలమే చెప్తుంది. ఆహా. దయచేసి మీరు మా ఉద్యమానికి అడ్డు రాకండి. మీరు వెళ్ళండి. వెళ్ళను, ఇక్కడే ఉంటా. ఇట్టా పట్టుకుంటా. మా నిరాహార దీక్షని భగ్నం చేయబాకండి. మమ్మల్ని ఇక్కడి నుంచి లేవగొట్టకండి. లేకవే. ఏంటి దీక్షిస్తు నువ్వు? నువ్వేం మేధా పాటగారువా? ఏమేం నువ్వు మేధా పాట అనుకున్నావా? అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా విస్మరేత్ పుండరీకాక్షం సవాక్షాభ్యంతర శుచిః. మావయ్య, వాడు రాడే. నా మొహం చూడని ఒట్టేసుకున్నాడు. రాడికి పొట్టు తీసి గట్టు మీద పెట్టాయ నమః. సర్వం శ్రీకృష్ణార్పణం. ఎవడొస్తాడు నా కొడుకులు రమ్మను. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమర్త్యుర్నమాం. ఎవడే నేను కాపాడే మగోడు? ఎవడితో లేపెత్తాం? వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణరక్తస్త్రాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాత్. నమజ్జనస్య చిత్తభిత్తి భక్తి చిత్రతూలికా అవాహి వీర్యభంజనే నరేంద్ర మంత్రయంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్న చారు చంద్రికా చకారి హస్తముద్రికా హఠాత్ కరోతు మే నమః. ఎవరా వచ్చేది? రండి, రెండు తమ్ముడే. ఎవడెవరా నువ్వు? నీ బాబున్రా. నా బాబు ఎప్పుడో చచ్చాడు. వాడి కర్మకాండ పెట్టేశాను.
నువ్వే నాకు చెప్పావు నా ముఖం నువ్వు చూడొద్దు నీ ముఖం నేను చూడన్నావు. మాట తప్పెందుకు వచ్చావురా? మాట తప్పినోడిని ఏమంటారో తెలుసా? మాట తప్పినోడిని ఎదవు నా కొడుకు అంటారు. ఒట్టు తీసి కట్టు మీద పెట్టాను రా నా కొడుక. యథార్థం చేస్తున్న వాళ్ళని లేపుతారా మీరు? అమరుల ఆశయాన్ని కొనసాగిస్తున్నందుకు మీకు వందనాలమ్మా. వందనాలమ్మా, శతకోటి వందనాలు. నా కొడుకు చచ్చిపోయాడని బాధగా లేదు. ఇక్కడ పాల్ ప్యాంట్ రాకూడదు. మేము ధైర్యంగా ఉంటాం. శభాషమ్మా. ఈ ప్లాంట్ రాకూడదని నా తమ్ముడు చచ్చిపోనాడు. ఆడ ఆశ నెరవేరాలి మావయ్య. అమ్మా, నా కొడుకు నీలో చూసుకుంటున్నానమ్మా. ప్రజల కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన నా భర్త జోగారావు, ఈ చిన్నమ్మ కొడుకు కృష్ణారావు, ఈమె తమ్ముడు కృష్ణమూర్తుల ఆశయ సాధన కోసం మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. థర్మల్ పవర్ ప్లాంట్ రాకుండా ఆపుతాం. శభాషమ్మా, మీ స్త్రీ మూర్తుల వీరోచిత పోవడానికి ఆపుతాం. ఆపుతాం. అంతం కాదిది, ఆరంభం. అన్నా కృష్ణమూర్తి అన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో గంజాం జిల్లాలో 1916లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక జీవన పాస్ చేసింది. ఈ బేల తల్లి వ్యవసాయానికి ఆమోదయోగ్యమైనది. దానికి తోడు సకల చరాచర జీవరాశులు ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయి. పరిశ్రమలు పెట్టవద్దు, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, అందుకని దీన్ని మనం భద్రపరచుకోవాలి అని గెజిట్ వచ్చింది. ఆ గెజిట్ మూలపత్రం ఇచ్చాపురంలో ఉన్న మన మిత్రుడు బాబురావు నాయుడు గారి దగ్గర ఉంది. అది నేను తీసుకువస్తా. అది మనం ప్రెస్ రిలీజ్ చేద్దాం, లోకానికి తెలియపరుద్దాం. అప్పుడు ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి థర్మల్ ప్లాంట్ ఎలా ఆపదో చూద్దాం. మీరు వెంటనే వెళ్లి పట్టుకురండి. రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వానికి ఒరే నా కొడక, ఎంతకు తెగించావురా? ఇచ్చాపురం బాబురావు నాయుడు దగ్గరికి వెళ్ళి పీలా దాని గొప్పతనం గురించి బ్రిటిష్ కాలం నాటి జీవో తెస్తూ ప్రెస్ రిలీజ్ చేస్తావా? చేస్తాను. ప్రెస్కి వెళ్లకుండానే నిన్ను ఇక్కడే ఇప్పుడే చెప్పేస్తాను డాడీ. నువ్వు బతుకుండగా నా భూమి నాకు పంచు. భూమి లేకపోతే నేను పుక్కా పకీర్నైపోతా. అదొక్కటే కాదు, నువ్వు బతుకుంటే మన ఊరికి ధర్మల ప్లాంట్ రాదు రాదు రాదు. చూడు చేతిలో బ్యాగు. నీ అయ్యా ఈ బ్యాగ్ పట్టుకుని పొద్దున్నే ప్రెస్ మీట్ పెడతావా? నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఏమవుతాయి? నిజాలు బయటకు వస్తాయి. మంత్రి అన్పాపులర్, ప్రభుత్వం అన్పాపులర్, నేను అన్పాపులర్. చాలా మంది రోడ్డు మీద పడిపోతారు డాడీ. అందుకే నిన్ను చంపేస్తాను డాడీ. కొడకా, నేను చచ్చినా సరే ఈ రిపోర్ట్ ఇవ్వనురా. ప్రసిద్ధి తెలియపరుస్తా, ప్రభుత్వాన్ని బదనాం చేస్తా, థర్మల్ పవర్ ప్లాంట్ ఆపుతాను రా. ఒరే నా కొడక, చంపాలని చూస్తావురా? నిన్ను స్వార్థం కోసం కన్న తండ్రినే చంపాలని చూసే
నీలాంటి కొడుకుల్ని బతకనమ్మకూడదురా. పోగులు పెడతాను రా. ప్రజలు వచ్చాడు రా, పారిపోదాం పారిపోదాం రా. కామేశ్వరరావు అన్న సింహస్వామి కాపాడావు. ఘోరం జరిగిపోయింది సార్. సార్ రండి సార్, హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరా కిరాణా కొడుకులు మన డాక్టర్ గారు హాస్పిటల్లో బాంబు పెట్టిని పట్టుకోండా. మీ యాజమాన్యపు కిరాతకోకుండా బాంబులేసిన హాస్పిటల్ ధ్వంసం చేయాలని చూసినా, నా ఆర్థిక మూలాన్ని దెబ్బతీయాలని చూసినా నేను అదిలేది లేదు, బెదిరేది లేదు, ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఏమయ్యా, సాక్షాత్తు కేంద్ర మంత్రి గారి సోమేశ్వరంపేట, కాకరాపల్లి, కోటిపాము తదితర ఊళ్ళలో థర్మల్ పవర్ ప్లాంట్స్ కి అనుమతి ఆల్రెడీ ఇచ్చేసినట్టుగా చెప్పారు కదా. అబ్బో, నేనేదో పని కట్టుకుని సోంపేట పవర్ ప్లాంట్ తెస్తున్నట్టు, అందులో నాకు, నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా షేర్లు ఉన్నట్టు జనమంతా నాకు పడేడుతారేంటి? ఏంటి న్యూసెన్స్ చెప్పండి. గ్రామ బాట కార్యక్రమం పెట్టి గ్రామం తిరిగి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడమంటారా వద్దంటారా? దానికి మీరు సహకరిస్తారా సహకరించరా? లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి నన్ను ఇంటికి కూర్చోమంటారా? మీరు రాజీనామా చేయడం ఒలగడే. మా చిన్నోడు నాను ఉండగా మీరు రాజీనామా చేస్తే మా సోంపట్టలంతా నవ్వుపోరు. చేయకేం చేయమంటావురా? అరే మంత్రిని కదా, గ్రామాల్లోకి వెళ్తే ప్రతి వాడు జిందాబాద్ జిందాబాద్ అనాల్సింది పోయి ప్రతి ఏతబా ముర్దాబాద్ అంటాడంటయ్యా. ఎవడండి మిమ్మల్ని ముర్దాబాద్ అన్నాడు? అవునా మంత్రి గారు, నన్ను ఇప్పుడు చెప్తున్నాను, ఏ జనం అయితే మిమ్మల్ని ముర్దాబాద్ అన్నారు అదే జనం చేస్తున్నాడు జిందాబాద్ అనిపించకపోతే నా పేరు తాండవ రామూర్తి కాదండి. మంత్రి గారు, ఈ గ్రామ పాట మన మంచి కోసమే వచ్చింది. ఆ వంకతోటే మా సోమేశ్వరపేట వెళ్తున్నాం, చుట్టుపక్కల గ్రామాలకు వెళుతున్నాం. కృష్ణారావు చచ్చాడని చెప్పి, కృష్ణమూర్తి చచ్చాడని చెప్పి, మా అన్న జోగారావు చచ్చాడని చెప్పి ఊళ్ళోకి వెళ్తే రాళ్లేస్తారని, చెప్పులేస్తారని, కోడిగుడ్లేస్తారని భయపడి ఇంట్లో కూర్చుంటే మీ పొలిటికల్ కెరీర్ నాశనం అయిపోతుంది సార్. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మా బతుకులు నాశనం అయిపోతాయి సార్. లీడర్ అనేవాడు భయపడితే కేడర్ తెచ్చిపోతాడు సార్. నిన్న బ్యాగు చూపించారు, రేపటి నుంచి ఫ్రంట్ చూపిస్తారు సార్. సార్ మమ్మల్ని నమ్మండి. ఏ థర్మల్ ప్లాంట్ పెట్టక ముందు ఊళ్ళోకి వస్తే జనం మీకు నీరాజనం పలికారో, అదే ప్లాంట్ ప్రకటించిన తర్వాత కూడా ఊళ్ళోకి వస్తే అంతకంటే ఎక్కువ నీరాజనం పెడతారు సార్. అయితే అత్కూర్ కాకపోతే గనాత్కూర్. నడవండి గ్రామ పాటకి ఏ నా కొడుకు వస్తాడో చూస్తా. ఈ రోజు మంత్రి గారు గ్రామ బాట పేరు చెప్పి మన ఊరు వస్తున్నాడు. మనం ఇంత ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం లెక్క చేయకుండా అనుమతులు ఇచ్చేసామండం దారుణం. తమ్ముళ్ళారా, మత్స్యకార నాయకుల్లారా, ఓ రైతులారా, కూలీలారా, అందరం కలిసి నాగలతో బీరను దున్నుదాం. ఎవరెడ్డి వస్తాడో చూద్దాం. ఈ రోజుతో తోడో పేడో తేలిపోవాలి. నడవండి, పోరు చేద్దాం. ఆ మంత్రి గారు మన ఊర్లో అడిగేలా పెడతాడు, అదే చూద్దాం. దీని తల్లి ఇయాలతో ఆ మంత్రి మనం తేలిపోవాలి. మా మంత్రి గారి కందాన్ని అడ్డుకోవడానికి వీల్లేదంటే అడ్డొచ్చారో పుచ్చలు లేచిపోతాయి. ఆగండి, అందరూ అక్కడే ఆగండి. ఎవరు కూడా ఒక్కడు ముందు రావడానికి వీల్లేదు. వచ్చిన వారు వెనక్కి వెళ్ళిపోండి. ఆగండి, మీ మంత్రి గారు మా సోమేశ్వరంపేట రావడానికి వీల్లేదు. ఈ గ్రామ బాట మేము ఒప్పుకోం. థర్మల్ పవర్ ప్లాంట్ ఆపినప్పుడే మంత్రి గారు మా ఊరు వచ్చేది, అంతవరకు రావద్దు. పోండి. ఈ రోడ్డు నీ బాబు సుమ్మా, ఇది నీ ఊరా? ఎవడరా మీరు మమ్మల్ని ఆపడానికి? నా కొడకల్లారా, తొక్కితే నా కొడక పైతో మరి అదిగా పక్క తప్పుకుంటారా? మోటార్ పైకితో తొక్కించమంటారా? తొక్కితే నా కొడకరా. ఏమయ్యా పోలీసులు, మీరు ఎప్పుడు ఎట్టుగా వస్తారా? అగడే అగడే వెళ్ళండి. మంత్రి గారి గ్రామ బాట కార్యక్రమం ఉంది, దయచేసి రోడ్డు ఖాళీ చేయండి. వెళ్ళండి. అరే ఏంటి ధర్నా? ఇప్పుడు మంత్రి గారు అక్కడ ఆగిపోయారు. దయచేసి రోడ్డు ఖాళీ చేయించండి. మేము ఖాళీ చెయ్యము. ఖాళీ చెయ్యాలి. మీరు ఆ దారి విడవకుండా అడ్డు తగిలితే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తాను. మీరు మమ్మల్ని చంపినా మంత్రి గారిని ముందుకు రానివ్వం. కానిస్టేబుల్స్ రండి, మీరందరూ అరెస్ట్ చేయండి. నువ్వు పోనీరా, పోనీ. ప్రజలారా, ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్లాంట్ శంకుస్థాపన రోజున కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగి పోలీసు కాల్పులకు దారితీసింది. ఆ కాల్పుల్లో నా ప్రాణానికి ప్రాణమైన
జోగారావు, కృష్ణారావు, కృష్ణమూర్తులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఆ బాధ నా మనసును కలిచేయటం వల్ల నా ముఖాన్ని మీకు చూపించలేక ఇంతకాలం మీకు దూరంగా ఉండటం జరిగింది. మా జోగారావు, కృష్ణమూర్తి, కృష్ణారావులను చంపించేది నువ్వే. పోలీసులతో నువ్వే చంపించావు. చంపించి ఏమీ తెలియనట్టు ముసలి కన్నీరు కారుస్తూ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు? డ్రామాలు నీ అబ్బా మీ అంతా చూస్తాం. ఇప్పుడే మీ అంతా తెలుస్తావురా. ఏమనుకుంటారా మీరు? దిగండ్రా. రాయ్, మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని పిండేస్తాం, పిండి ఆరేస్తాం. నువ్వు పిండేది గోధుమ పిండి. తుమాలా ఉంటూ మా పని చేసేవాళ్ళు ఉన్నారా? గారు, అంటే నా కంట్రోల్ చేయండి. కొడుకానికి వాటా ఆగండి సోదరులారా, నా మాట వినండి. ఆగండి. ఏ మంత్రి, ముందు ఈ మీటింగ్ లో జీవో నెంబర్ 1107ని రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తావా లేదా? దయించాగండి. కూర్చోండి, కూర్చోండి, దయించి కూర్చోండి. అమ్మా కూర్చోండి, అమ్మలారా కూర్చోండి, కూర్చోండి, అయ్యలారా కూర్చోండి, కూర్చోండి. మీ దండం పెడుతున్నా. ప్రియమైన ప్రజలారా, గ్రామవాడి జరుగుతోంది. మంత్రి అయిన మనూరొచ్చారు. చాలా ఏళ్లకి ఆయన జరుపుతున్న ఈ గ్రామ బాటని మనందరం విజయవంతం చేయాలి. ఎవరు గొడవ చేయొద్దు. సింహాద్రి నాయుడు గారు, మీరు వేదిక మీదకి రావాలి. ఎవరి అభిప్రాయాన్ని వారు ధైర్యంగా చెప్పండి. నమస్కారం. నమస్కారం. మీరు కానివ్వండి. సోదరులారా, ఈ గ్రామ బాట కార్యక్రమం ముఖ్యోద్దేశం ఏమిటంటే, మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెట్టాం. అవన్నీ మీకు సవ్యంగా చేరుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికే వచ్చాను. ఏ మాత్రం తేడా ఉన్నా చెప్పండి, నేను ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళకండే మంత్రి గారు ఎటలా కండిస్తున్నారా? తమరు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయినదండి బాబు. మిగతా పథకాలు ఎలా సక్సెస్ అయిపోయినాయో నాకు తెలియదు గానీ, మా తాగుబోతుల కోసం ప్రతి ఊర్లోనూ సందు సందున గొంతు గొంతున తమరు ప్రవేశపెట్టిన బ్రాంతి షాపులు, సారా షాపుల పథకం మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయినదండి బాబు. మా హ్యాపీగా తాగిస్తాం కొంటున్నామండి బాబు. అంటే కాకపోతే చిన్న మనవండి బాబు. ఏంట్రా అది? మరేటి లేదండి, పిల్లకాయలకి మధ్యాహ్నం ఫ్రీ భోజన పథకం ఒకటి పెట్టారు కదండి, అలాగే మా తాగుబోతులకి సాయంత్రం ఫ్రీ సారా పథకం ఒకటి పెట్టారనుకోండి, మా ఓట్లన్నీ మీకే గుద్దేస్తావు, నిత్యం తాగుతూనే ఉంటాం. సరే, పరిశీలిద్దాం. అయ్యా మంత్రి గారు, కిలో రూపాయి పథకం కింద ముక్కిపోయిన బియ్యం ఇచ్చి మాకు మేలు చేసినామంటున్నారు. కానీ చూడండి బాబు, ఈ బియ్యంలో రాళ్ళు, రప్పలు, మట్టి బెడ్లు ఉన్నాయి. ఎలా తినమంటారు బాబు? ఎలా తింటారా? నువ్వు ఇచ్చే తక్కువ రూపాయి కోసం బిర్యానీ పెట్టారా నీకు? అయ్యా మంత్రి గారు, గ్రామ బాటని మా ఊరొచ్చి ప్రజలకేం కావాలో కోరుకోండి, వరాలిస్తామంటున్నారు. చాలా సంతోషం బాబు. సతీ సావిత్రి తన భర్త ప్రాణాల్ని వెనక్కి తిరిగిమ్మని యమధర్మరాజుని అడిగినట్టు నేను అడగను బాబు. మొన్న కాల్పుల్లో చనిపోయిన నా భర్త ప్రాణాన్ని కాని, ఆయనతో చనిపోయిన కృష్ణారావు, కృష్ణమూర్తుల ప్రాణాల్ని కాని వెనక్కిమ్మని అడగను బాబు. కానీ వాళ్ళ ఆశయమైనటువంటి ఆ థర్మల్ పవర్ ప్లాంట్ ని మాత్రం దయచేసి ఆపండి. ఆపి ఆ పుణ్యం కట్టుకోండి బాబు. ఏంటే పుణ్యం కట్టుకునేది? దొంగ డమ్ము ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీ మొగుడు తెచ్చాడు, కృష్ణారావు తెచ్చాడు, కృష్ణమూర్తి తెచ్చాడు, ఇంకా తెస్తారు. వాళ్ళ ఆశయాల కోసం ప్లాంట్ ఆపారా? చచ్చింది ముగ్గురే. ప్లాంట్ కావాలని కొన్ని వేల మంది బతుకున్నారే. వారందరూ ముఖ్యమా? చచ్చిన ముగ్గురు ముఖ్యమా? ఆడమనిస్తూ అలా మాట్లాడే సిగ్గులేదు? నా ఆడపడుస్తూ అలా మాట్లాడతావా? ఆవిడెవరనుకుంటున్నావు? ఒక అమరుడి భార్య. ఆవిడ గౌరవించాలి. అది మన ధర్మం. చూడమ్మా, ఇప్పుడు నేను ఏమీ చేయలేను తల్లి. కలెక్టర్ గారు ఆ బేల వ్యవసాయానికి పనికిరాదని సర్టిఫికెట్ కూడా ఇచ్చేశాడు. ఆల్రెడీ కేబినెట్ తీర్మానం చేసేసింది. ఈ పరిస్థితుల్లో ఐఎమ్ సారీ, ఐ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. వై నాట్ సార్, యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్. ప్రజలారా, ఇది గ్రామ బాట కాదు, ప్రజా కోర్టు. ఈ ప్రజా కోర్టులో నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు ఈ థర్మల్ ప్లాంట్ వాళ్ళు చూపించిన డబ్బు కాశపడి బంగారం లాంటి బేల భూముల్ని వ్యవసాయానికి పనికిరానివని తప్పుడు రిపోర్ట్ ఇచ్చాను. ఆ తరువాత పబ్లిక్ హియరింగ్ వచ్చాను. ఈ బేల భూముల్లో సంవత్సరానికి 3 పంటలు పండుతాయని, సస్యశ్యామలమైనవని, దీని చుట్టూ అమోఘమైన సముద్ర తీరం ఉందని, దీని మీద ఆధారపడి లక్షలాది మంది బతకడం నా కళ్ళారా చూశాను. అందుకే నేను థర్మల్ పవర్ ప్లాంట్ ఇక్కడ కట్టకూడదని రివైజ్ రిపోర్ట్ ఇచ్చాను. నేను ఆ రిపోర్ట్ ప్రకారం మీరెందుకు థర్మల్ పవర్ ప్లాంట్ ఆపరు? వై డోంట్ యు స్టాప్ ఇట్? టెల్ మీ సార్, టెల్ మీ. అకార్డింగ్ టు మై రివైజ్ రిపోర్ట్, వై డోంట్ యు స్టాప్ ఇట్? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏంట్రా పబ్లిక్ లో అన్న హజారేలాగా మాట్లాడుతున్నావు? నువ్వు కలెక్టర్ కాదురా, బ్రోకర్ గాడివి. నువ్వు మంచి కలెక్టర్ అయితే 4 కోట్ల మధ్య కోట్ల రూపాయలు ఎలా తప్పావు? ముందు తప్పుడు రిపోర్ట్ ఎందుకు ఇచ్చావు?
ఆ రిపోర్ట్ తో సోమేశ్వరంపేటలో థర్మల్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. నేను కరెక్ట్ చెప్తున్నాను అని ఎందుకు చెప్పి అదే మరి పబ్లిక్ లోకి వచ్చి సోమేశ్వరంపేటలో థర్మల్ ప్లాంట్ పెట్టడానికి వీల్లేదు, వ్యవసాయ భూమి బీలా తొక్క తోటకూర అని ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు డబుల్ స్టాండర్డ్ గాడివి. నీ గురించి తెలుసుగా ప్రతిపక్షంతో చేతులు కలిపావు. మా మంత్రి గారిని అన్పాపులర్ చేస్తున్నావు, మా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నావు. నిన్ను బతకనిస్తే మా సోమేశ్వరంపేటకే దరిద్రం రా చేస్తాను. ఆగరా ఒరేయ్, ఈ కలెక్టర్ తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి కారణం ఎవడురా? ఈ మంత్రి కాదు, ఈ మంత్రిరా. తగ్గరా, తగ్గు. ఈ కలెక్టర్ తిన్నది గోరంతా, కానీ మీరు తిన్నది కొండంతా. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. ఒరేయ్, బహుళజాత కంపెనీలతో మీరు చేసుకున్న ఒప్పందాల వల్ల మీకు ముట్టినవి ఎన్ని కోట్లురా చెప్పు? గుత్త పెట్టుబడిదారులతో మీరు చేసుకున్న ఒప్పందాల వల్ల మీకు ముట్టినవి ఎన్ని వేల కోట్లురా చెప్పు? మొత్తం కోస్టల్ కేడాన్ని మీ అబ్బ సొమ్ముని దారదత్తం చేశారు కదరా వాళ్ళకి. అందులో ఒక భాగమే కదరా ఈ సోమేశ్వరంపేట ధర్మల్ పవర్ ప్లాంట్ ఇచ్చింది. చిన్నది ఐఏఎస్ కలెక్టర్ అన్నావే, ఆ కలెక్టర్ నే కాదురా, వాడితో పాటు మిమ్మల్ని జైల్లో పెట్టాలరా. తిన్న మిమ్మల్ని మీకంటే ముందు తిన్న మీ హైకమాండ్ ను జైల్లో పెట్టాలరా. దేశాన్ని తాకట్టు పెడుతున్నారు కదరా మీరు. అమ్మని అంగట్లో పెట్టి అమ్ముతున్నారా మీరు. ఛీ, దుర్మార్గుడా. ఈ వ్యవసాయ భూముల్లో బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ వద్దని జనం మొత్తుకుంటుంటే ఏం చేశారా మీరు? నా కొడుకుని చంపారు, నా కృష్ణారావుని చంపారు, నా కృష్ణమూర్తిని చంపారు. అయినా నీ మనసు మారలా. ఉద్దాన అభివృద్ధి కోసం థర్మల్ ప్లాంట్ పెడతా ఉంటున్నావా కానీ ప్రజల అభిప్రాయాన్ని గుర్తించి గౌరవించి ప్రజాభిష్టాన్ని మన్నించి ఇక్కడ మేము థర్మల్ ప్లాంట్ పెట్టు అని అనడం లేదురా నువ్వు. నీ కేంద్రమును నిన్ను. ఒరేయ్, ఈ ప్రజలే నీకు బుద్ధి చెప్తారా. అన్నగారా, వీడిని చూసుకోండి. ఏం మంచి పని చేసావని నీకు పూలమాలలు వెయ్యాలరా? ఏం గొప్ప పని చేసావని నీకు చేచారు కొట్టారా జనం? రేయ్, ఇవి నీ మెల్ల ఉంటే ఈ తండ్రికి అవమానం రా. కొడుకా, నిన్ను చంపాలిరా, ముందు నిన్ను చంపాలి నా కొడుకా. డాడీ, నేను ఒక్కడే కొడుకు డాడీ. అన్న ఎటులే డాడీ, సింగిల్ సన్ డాడీ. నువ్వు చచ్చిపోయితే తలగురు పెట్టాలి డాడీ. నీవు మంత్రి మనిషిగా ధర్మల యాజమాన్యపు తొత్తుగా మారి ప్రజలకెంత అన్యాయం చేస్తున్నావో చూడరా. నా కడుపుని చెడుపుట్టావు కదరా నువ్వు. నిన్ను చంపి నీకే నేను తలగురు పెడతాను రా. ఒరేయ్ నా కొడుక, ఇప్పుడు కన్నా నిన్ను నేను చంపకపోతే కళ్ళుండి చూడలేని దురదృష్టం అవుతాను, గుడ్డివాడిని అవుతాను. నిన్ను కనుక నేను చంపకపోతే అసలు నేను మనిషినే కాదురా. నాకు నీకంటే నా ప్రజలే ముఖ్యం, నీకంటే నా బీల తల్లి ముఖ్యం, నీకంటే నా ఉద్దానం ముఖ్యం. అందుకే నిన్ను ప్రజా పోరాట ఉద్యమాలతో అమరుల త్యాగ ఫలితంతో సోమేశ్వరంపేట థర్మల్ పవర్ ప్లాంట్ అనుమతులు రద్దు చేయబడి మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని గుర్తించి గౌరవించి సోమేశ్వరంపేట జీవోను, కాకరాపల్లి జీవోను, కోటిపాం తదితర బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్ జీవోలను వెంటనే రద్దు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుచున్నాం.